హే గైస్, మై నేమ్ ఇస్ అఖిల్. సో, ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఇన్ కేస్ మీరు ఫ్యూచర్‌లో అరకుకి ప్లాన్ చేస్తే, ఏ మెజర్స్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో, ఏందంటే నేను రీసెంట్‌గా అరకుకైతే వెళ్ళాను. సో, నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? సో, అక్కడికెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు? సో, మీరెలా మాట్లాడుకోవాలి, ఎలా ప్యాకేజ్ చూసుకోవాలి, ఆ ఓవరాల్ డీటెయిల్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వీడియో చివరిదాకా చూడండి. సో థట్ యూ వోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ వన్స్ యూ గో దేర్. ఓకే. సో, మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది బై ట్రావెల్. సో, హౌ యూ ఆర్ గోయింగ్ టు ట్రావెల్ టు అరకు. ఓకేనా. సో, ఇది మన ఫస్ట్ క్వెషన్ మనం తెలుసుకోవాల్సింది. సో, ఇన్ కేస్ మీకు గాని వెహికల్ లేకపోతే, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్, అక్కడికెళ్ళిన తర్వాత మీరు ప్యాకేజ్ మాట్లాడుకుంటారా? ఓకే. ఇన్ కేస్ బైక్ మీద వెళ్తారా? ఓకేనా. లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి బైక్స్ తీసుకొని వెళ్ళిపోతారా? ఇవి క్వెషన్స్. ఓకేనా. ఇవి మనకి వచ్చే మెయిన్ థాట్స్. సో, మాక్సిమం మన యూత్ ఏం చేస్తారంటే బైక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా. సో, దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ విల్ సే టు చూస్. ఓకేనా. సో, మీరు ఇన్ కేస్ సింగిల్‌గా వెళ్ళాలనుకున్నా గానీ, ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనుకున్నా గానీ చూస్ బైక్స్. బైక్స్ మీద వెళ్ళిపోండి. చాలా అంటే చాలా ఫీజిబుల్‌గా ఉంటది. అండ్ మీరు ఎక్కువ కాస్ట్ పెట్టనవసరం లేదు మీ ట్రావెల్ మీద. ఓకేనా. ఇదొకటి. అండ్ ఇంకొక మెయిన్ మిత్ ఏందంటే, మనకి ఎలా చెప్తారంటే అరకులో బైక్ రెంటల్స్ దొరుకుతాయని చెప్తారు చాలామంది. కానీ నేను యాక్చువల్‌గా ఫేస్ చేసిందేందంటే అరకులో బైక్ రెంటల్స్ ఉండవు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, అరకులో బైక్ రెంటల్స్ ఉండవు. మీరెక్కడ చూసుకున్నా గానీ బైక్ రెంటల్స్ ఉండవు. అరకులో చూసుకున్న, అరకు వ్యాలీలో చూసుకున్న, ఎక్కడ చూసుకున్నా మీకు బైక్ రెంటల్స్ అయితే అస్సలు దొరకవు. ఓకేనా. సో, ఎందుకంటే అరకు ఒక మీన్స్ ఆఫ్ అది వాళ్ళ మీన్స్ ఆఫ్ లైవ్‌లీహుడ్ అనేదే ఇది ఓవరాల్. ఈళ్ళు ప్యాకేజ్‌లు మాట్లాడుకొని దే విల్ రోమ్ యూ అరౌండ్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకేనా. ఇన్ కేస్ కార్ రెంటల్స్ గాని, బైక్ రెంటల్స్ పెడితే దే విల్ లూజ్ థెర్ లైవ్‌లీహుడ్ కదా! సో, దే హావ్ నో బైక్ ఫెసిలిటీస్ ఇన్ అరకు. ఓకేనా. ఇన్ కేస్ మీకు బైక్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటే వైజాగ్ నుంచి బైక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో, వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరే యూ విల్ బి గెట్టింగ్ ఆల్ దీస్ బైక్ రెంటల్స్. యూ గో దేర్, యూ టేక్ బైక్ అండ్ యూ గో టు అరకు. ఓకేనా. సో, అదనమాట. ఫస్ట్ క్వెషన్, అరకులో బైక్ రెంటల్స్ ఉంటాయా? అస్సలుగుండవు. మీరు బైక్స్ తీసుకొని వెళ్ళాలి. ఓకేనా. సో, బైక్స్ తీసుకొని యూ విల్ బి స్టార్టింగ్ జర్నీ. ఇట్స్ ఫ్రమ్ వైజాగ్ ఇట్ ఈస్ అరౌండ్ 120 కిలోమీటర్స్. మీరు 120 కిలోమీటర్స్ బైక్ మీద డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మార్నింగ్ 3:00, 4:00 స్టార్ట్ అయితే యూ విల్ బి సీయింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ అడ్వెంచరస్ థింగ్ ఆన్ రోడ్స్. ఓకేనా. సో, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి నేను ఇది చెప్తున్నా. సో, బైక్ మీద వెళ్తే మాత్రం మార్నింగ్ 3:30కి గాని, 4 గాని స్టార్ట్ అవ్వండి. సో, యూ విల్ బి రీచింగ్ అరకు బై 7. చిన్నగా వెళ్ళిపోయినా 7కి రీచ్ అయిపోతారు. ఓకేనా. సో, చాలా బావుంటది. ప్లేసెస్ చూసుకుంటే మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే చాలా బావుంటది. ఇన్ కేస్ మాకు బైక్ అవసరం లేదు, కపుల్‌గా ట్రైన్‌లో పోతాం అనేసి అనుకుంటే ఏం చేయాలంటే, మార్నింగ్ వైజాగ్ నుంచి అరకుకి ఒక ట్రైన్ ఉంటది. ఓకేనా. సో, ఆ ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చి 145 అలా ఉండిద్ది పర్ పర్సన్. తీసుకోండి. ఓకేనా. సో, గ్రూప్ ఆఫ్ పీపుల్ గాని సింగిల్‌గా వెళ్ళాలనుకున్న 145 టికెట్ ఉంటది. మార్నింగ్ 6:45 ట్రైన్ స్టార్ట్ అయిపోద్దనమాట వైజాగ్‌లో. సో, మీరు ఆ ట్రైన్ తీసుకోండి. ట్రైన్ తీసుకొని అండ్ ఇంకోటేందంటే, ఫస్ట్ టైమ్ మీరు ఎళ్తున్నట్టయితే విండో సీట్ సెలెక్ట్ జేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ విండో సీట్. అప్పుడేందంటే మీకు ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడు డిఫరెంట్ కర్వ్స్, డిఫరెంట్ టనెల్స్ నుంచి మన ట్రైన్ అయితే ఎళ్ళిద్ది. అప్పుడు మీకు ఓవరాల్ వావ్ అన్న ఫీలింగ్ వస్తదనమాట. టనెల్స్ నుంచి ఎళ్ళేటప్పుడు ఓవరాల్ ఇది ఫుల్ డార్క్ ఉంటది ఎంటైర్ కంపార్ట్‌మెంట్. ఇన్ కేస్ మీరందరూ లైట్లు ఆపేస్తే. అండ్ తర్వాత మనోళ్ళు తెలిసి ఉంది గదా! లైట్ ఆపేస్తే కెవ్ కెవ్ అని అరుస్తారు. సేమ్ అదే. టనెల్స్ నుంచి ఎళ్ళేటప్పుడైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచరస్ థింగ్ అంటే ఉండిద్దనమాట. సో, ఏందంటే మనోళ్ళు మాక్సిమం సౌండ్స్ చేస్తారు. ఓయ్! 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 ఈ ఇష్టం వచ్చినట్టు అరుస్తాడు. సీను చాలా మంది గట్టిగా అరుస్తారు. ఓకేనా. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. టనెల్స్ నుంచి ఎళ్ళేటప్పుడు. ఓకేనా. సో, చూస్ విండో సీట్ సచ్ థట్ యూ విల్ బి సీయింగ్ ది ఔట్‌సైడ్ బ్యూటీ ఆఫ్ అరకు. ఓకేనా. సో, అరకు వెళ్ళే దారిలో ఏందంటే డిఫరెంట్ మౌంటైన్స్ ఉంటాయి. ఒక్కొక్క మౌంటైన్ మీరు ఇలా క్రాస్ అయ్యేటప్పుడు యూ విల్ బి సీయింగ్ లాట్ ఆఫ్ క్లౌడ్స్. సో, క్లౌడ్స్ ఇవన్నీ చాలా కనిపిస్తాయి. మౌంటైన్ పైన ఇలా ఉన్నట్టుంటాయి. రియల్లీ గైస్, రియల్లీ నాకు విండో సీట్ దొరకలేదు. బట్ ఐ టేకెన్ వన్ గర్ల్ సీట్. దేర్ షీ తను లేసి ఎళ్ళిపోయిందనమాట. తన చైర్‌లో కూర్చున్నా. ఎళ్ళేసి తన సీట్‌లో. బయట నుంచి చూస్తే నిజం గైస్, రియల్లీ ఆసమ్. నేను ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ షార్ట్స్‌లో పెట్టా. ఐ డిడ్న్ట్ మిస్ ఎనీథింగ్. ఓకేనా. షార్ట్స్‌లో పెట్టేసి ఐ పోస్టెడ్ దేర్. సో, కావాలంటే యూట్యూబ్ షార్ట్‌లో ఉంటే ఆ కర్వ్స్ ఎలా ఉంటాయో, అసలు మౌంటైన్స్ మీద ఎలా చూపిస్తదో చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు గాని ట్రైన్ చూజ్ చేసుకుంటే చూజ్ విండో సీట్. ఇన్ కేస్ ఒక గ్రూప్‌గా ఎళ్ళినా ఒక గ్రూప్‌లో 2-3 మెంబర్స్‌కి విండో సీట్ దొరికితే చాలు. ఓకేనా. సో, కొంచెం సేపు ఒకడు కొంచెం సేపు అలా కూర్చొని చూడొచ్చు. యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ ది బ్యూటీ. చాలా టనెల్స్ ఉంటాయి. నేనైతే చాలా టనెల్స్ నుంచి వెళ్ళిపోయా. 5-6 టనెల్స్ అంటే మోర్ దెన్ టనెల్స్ ఉంటాయి. నాకు తెలీదు, నేనెన్ని కౌంట్ చేశానో.
చాలా టనెల్స్ ఉన్నాయి. సో, యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ ది ఎంటైర్ టనెల్ వ్యూ. ఇక్కడ ట్రైన్‌లోంచి ఎళ్ళేవాళ్ళైతే నేను చెప్పేదేందంటే, ఫస్టు మేమెలా ఎళ్ళామంటే, నేను గూగుల్‌లో కొట్టేసాం. వాట్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ అరకు అని కొడితే ఒక 7 ప్లేస్‌లో ఎన్నో ప్లేస్‌లొచ్చినాయి. ఓకే. అనేసి మేము ఉండిపోయామనమాట. ఓకే. అరకుకెళ్ళిపోవచ్చు. మంచి 7 ప్లేసెస్ ఉంటాయి. చూసుకోవచ్చనేసి. ట్రైన్‌లోకి ఎక్కిన తర్వాత ఒక బ్రో అడిగాడు. "బ్రో ఎక్కడ దిగుతారు బ్రో మీరనేసి." నన్నడిగాడనమాట. నేనన్నా, "అరకులో దిగుతాం బ్రో" అన్నా. అయితే అరకులోనా "ఏం బ్రో బొర్రా కేవ్స్ దగ్గర దిగవా?" అన్నాడు. బొర్రా కేవ్సా? అంటే మేమెళ్ళేది దానికే. సో, అరకులో దిగేసి బొర్రా కేవ్స్‌కెళ్దామనే అనుకున్నాం. సో, బట్ ఏందంటే మేము ఆన్‌లైన్‌లో చూసేటప్పుడు ఏందంటే అరకు నుంచి బొర్రా కేవ్స్ ఇట్ ఈస్ అరౌండ్ 38 కిలోమీటర్స్. ఓకేనా. సో, అరకులో మేము చూసేసి విల్ గో దేర్ బొర్రా కేవ్స్ అవి చూసుకొని అటు నుంచి ఎళ్ళిపోవచ్చు అన్న ప్లాన్‌లో ఉన్నాం. కానీ ఇక్కడేమో ఈ బ్రో వచ్చేసి ఏమన్నాడంటే, "బ్రో బొర్రా కేవ్స్‌లో దిగుతారా మీరు?" అనేసి అడుగుతున్నాడనమాట. బొర్రా కేవ్స్‌లో ఎందుకు దిగుతాం? అసలు స్టేషన్ ఉందా బొర్రా కేవ్స్‌కి అనుకున్నాం. ఇక్కడే ప్రాబ్లమ్ వచ్చింది తెలుసా? బొర్రా గుహలు అని ఒక రైల్వే స్టేషన్ ఉంది. అది మాకు తెలీదు. సర్లేరా బాబు! ఓడియమ్మ అప్పటికప్పుడు ఇది మై ట్రైన్ యాప్ ఉంటది కదా! సో, ఆ ట్రైన్ ఓపెన్ చేసి చూస్తే బుర్ర గోల అని ఒక స్టేషన్ ఉంది. ఓహ్! వావ్! అనుకున్నాం. సో, ఇప్పుడేందంటే మళ్ళీ ఇప్పుడు డిస్కషన్. అతను ఆ అన్న గూడా ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాడనమాట. సో, బొర్రా కేవ్స్‌కి అదే అదే అరకుకి. సో, మా అన్నకు గూడా అంత ఐడియా లేదు ఎక్కడ దిగాలో. సో, మాకు గూడా అంత ఐడియా లేదు. వి ఆర్ ప్లానింగ్ టు ల్యాండ్ ఇన్ అరకు. అరకులో దిగేస్తాం ఆడికెళ్ళిపోదాం అనేసి. తర్వాత నాకు తెలిసినన్న ఇంకొక అన్న ట్రైన్‌లో ఉన్నాడు. మనం ఖాళీగా కూర్చోం కదా! ట్రైన్‌లో అటు ఇటు తిరుగుతా ఉంటాం కదా! సో, అన్న తిరుగుతా ఉంటే నాకు తెలిసినన్న కనిపించాడు. కనిపించి "అన్న చాలా టైమ్స్ అరకుకెళ్ళాను. మీరు అరకు వ్యాలీలో దిగండి. అక్కడి నుంచయితే చాలా ప్లేసులు పక్కన పక్కన ఉంటాయి. చాలా బావుంటాయి" అన్నాడు. నాకు మళ్ళీ ఇంకో డౌట్. అరకు వ్యాలీ ఏంటి? ఎళ్ళేది అరకుకే కదా! సో, నేను ఏ అసంప్షన్‌లో ఉన్నానంటే అరకు వ్యాలీ ఒకటే అనుకున్నాం. కానీ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసిందేందంటే అరకు సెపరేట్, అరకు వ్యాలీ సెపరేట్. ఆ రెండిటికి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఓడియమ్మారే! అనుకున్నాం. ఇదేంది ఇది కొంచెం ప్రతి జర్నీకి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఇది మరీ దారుణంగా ఉందనుకున్నాం. అరకు వ్యాలీ సెపరేట్, అరకు సెపరేట్. అరకు వ్యాలీ ఫస్ట్ వస్తది. అరకు తర్వాత వస్తది. ఓకేనా? ఇది మాకు తెలీదు. లాస్ట్ దిగేదాకా. సరే అనేసి ఆ బ్రో ఏమన్నాడంటే, మామూలుగా ఈళ్ళు సమోసా వీళ్ళందరూ అమ్ముకుంటానికి వస్తారు కదా! మేము అడిగామన్నమాట. సో, బ్రో ఇలా ఉంది. మేము ఫస్ట్ టైమ్ వస్తున్నాం. సో, ఎక్కడ దిగితే మంచిదనేసి అన్నాడు. నేను సమోసాలయన్ని అడిగితే ఆయన అరకు వ్యాలీలో దిగను బ్రో. అక్కడి నుంచి బావుంటాయి. మీరు మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. అది ఇది అన్నాడన్నమాట. బైక్ రెంటల్స్ అంటే వాళ్ళందరూ చెప్పేస్తున్నాడు. బైక్ రెంటల్స్ ఉండవు అని చెప్పేస్తున్నాడు. మేము నమ్మలేదు. జనరల్‌గా ఉంటాయి అనేసి అనుకున్నాం. అక్కడికి దిగిన తర్వాత తెలిసింది అక్కడేం బైక్ రెంటల్స్ ఏమి ఉండవనేసి. ఓకేనా. సో, తర్వాత మాకు తెలిసిన అన్న ఏం చెప్పారంటే, "నువ్వు అరకులో దిగు. అరకులో ఫస్ట్ దిగిన తర్వాత పక్కనే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అక్కడికెళ్ళేసి ఫుడ్ తినేసి ఎళ్ళిపోవచ్చన్నాడు." సరే అనేసి ఇదేదో బావుందనేసి మేమింకా ఆ డైలమాలో ఉండిపోయాం. అరకుకెళ్ళిన తర్వాత మన బ్రో ఉన్నాడు గదా! నాకు తెలిసిన అన్న. సో, అన్న ఏమన్నా చూస్తారేమో అనేసి. ఆల్ సెట్ బానే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏందో తెలుసా? వీళ్ళు మన అరకు ట్రైన్‌లో ఎళ్తే ప్యాకేజ్ మాట్లాడడానికి ఒక పర్సన్ వస్తాడనమాట. మీడియేటర్. వచ్చేసి బ్రో నిన్ను బొర్రా కేవ్స్ ప్లస్ అరకులో ఉన్న ఒక 5-6 ప్లేసెస్ చూపిస్తాం. సో, ప్యాకేజ్ వచ్చి 13,000 పర్ పర్సన్. 7,000 అదే 7,000 అంటున్నా. 700 పర్ పర్సన్. ఇలా ప్యాకేజ్ చెప్పేస్తాడనమాట. ఓకేనా. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్యాకేజెస్‌కెళ్ళిపోండి. అంటే పర్ పర్సన్ తక్కువ పడుతుందనుకుంటే. పర్ పర్సన్ 1300 అన్నాడు. ఇట్స్ టూ మచ్. టూ మచ్ అండ్ టూ మచ్. కొంతమంది ఏం చెప్పాడంటే ఇద్దరు కలిపేసి 1500 ఆ టైంలో చెప్పాడు. ఇద్దరు కలిసి 1500 ఓకే. రీజనబుల్. బట్ మేము ఎలా అనుకున్నామంటే అక్కడ బైక్ రెంటల్స్ దొరికితే సో, బైక్‌లో వెళ్ళిపోదాం అన్న పాయింట్‌లో ఉండిపోయామనమాట. ఓకేనా. ఇప్పుడు మేమెక్కడ దిగాం? మేము అరకులో దిగాం. అరకు వ్యాలీ బొర్రా కేవ్స్‌లో దిగలేదు. అరకు వ్యాలీలో దిగలేదు. అరకులో దిగాం. ఇక్కడేందంటే ట్రైన్‌లో మీరెళ్ళేటప్పుడు బొర్రా గుహలు స్టేషన్ దగ్గర ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవరు లేరు ట్రైన్‌లో. నేను, మా వోడు, మా ఫ్రెండ్ ఒక ఇద్దరు ముగ్గురు. అంతే. ఇంక ట్రైన్‌లో ఎవ్వరు లేరు. అందరూ బొర్రా కేవ్స్ దగ్గర దిగిపోయారు. సో, మాకు డౌటొచ్చింది. అసలు అందరూ బొర్రా కేవ్స్ దగ్గర దిగేస్తున్నారు. మనం గూడా అక్కడే దిగాలేమో అనుకున్నాం. ఓకేనా. సో, యాక్చువల్లీ అక్కడే దిగాలి. ఎలా ఉండిద్దంటే ఫస్ట్ బొర్రా కేవ్స్, దే విల్ ఎక్స్‌ప్లోర్ బొర్రా కేవ్స్ అండ్ దెన్ దే విల్ గో టు అరకు. ఓకేనా. సో, మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ అరకుకెళ్ళి తర్వాత బొర్రా కేవ్‌కి వద్దాం అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం ఎందుకు? అదే వెనక నుంచే ముందుకెళ్ళు అనేసి ప్లానింగ్ అనమాట అందరిది. సో, అందుకు వాళ్ళందరూ బొర్రా కేవ్స్ దగ్గర దిగేసి అక్కడి నుంచి ప్యాకేజ్ మాట్లాడుకొని అరకుకెళ్తారు.
మేమేం చేసాం, అరకుకెళ్ళిపోయాం డైరెక్ట్‌గా. ఓకేనా. సో, అరకుకెళ్ళిపోయాం. మేము ట్రైన్‌లో ప్యాకేజ్ మాట్లాడుకోలేదు. కాస్ట్ ఎక్కువ చెప్పేసారు. ఇన్ కేస్ మీకు కాస్ట్ ఎక్కువ చెప్పేస్తే యూ జస్ట్ నెగ్లెక్ట్. ఒక మినిమమ్ ఒక పర్ పర్సన్‌కి 5-600, 700 ఇట్స్ ఫైన్. ఓకేనా. 1300, 1500 అంటే టూ మచ్. తీసుకోవద్దు. ఓకేనా. సారీ, చికెన్ తినేసా ఫుల్‌గా. అందుకు కొంచెం వస్తున్నాయి. ఆ! ఎక్కడి దాకా వచ్చాం? ఇప్పుడు అరకులో దిగాం. అరకులో దిగిన తర్వాత ఇప్పుడు మేమేం చేయాలి? సో, నాకు తెలిసిన అన్న ఉన్నాడు గదా! సో, అన్నని అడిగితే వాళ్ళ తెలిసిన వాళ్ళని పరిచయం చేశారు. సో, వాళ్ళు చెప్తున్నాడు, "బ్రో ఇక్కడ కొన్ని పక్కన చాపరాయి ఇవన్నీ ఉన్నాయి. సో, అవన్నీ చూసేసి, తినేసి మీరు వేరే ప్లేసెస్‌కెళ్ళిపోండి బ్రో" అనేసి అన్నారనమాట. ఓకే. ఓకే. అనేసి మేము బయటికొచ్చేసాం. స్టేషన్ బయటికొచ్చేసి స్టేషన్ బయటికి రాగానే అందరూ అడుగుతారనమాట. "బ్రో ఎక్కడికి బ్రో? అరకు మొత్తం చూపిస్తా బ్రో. వచ్చేసేయి బ్రో. మొత్తం ప్యాకేజ్ ఇంత, ఇంత అయిందని" మాట్లాడి చెప్పేస్తున్నాడు. మేము కొంచెం అసలు నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. మార్నింగ్ 6:45కి మళ్ళీ ట్రైన్ ఇదొక అడ్వెంచర్. ట్రైన్ రావాల్సింది 6:45కి. ట్రైన్ వచ్చింది 7:30కి. ఇక్కడే టైం అయిపోయింది. ఇంక మనం ఎక్కడ అరకులో దిగిన తర్వాత 12:30 అయిపోయింది. అబ్బో! చాలా టైం అయిపోయింది. నాకేమో ఫుల్ ఆకలేస్తుంది. పొద్దున 2 ఇడ్లీయో ఎంతో తినేసాం. నాకు ఫుల్ ఆకలేస్తుంది. నేనేమో ఒకటి చెప్పా. "అరే భద్ర ఫస్ట్ తినేద్దాం" అది ఇది అనేసి అనుకున్నాం. అయితే ఈలోగా మనోళ్ళొస్తారు కదా! మన ఆటో వాళ్ళంతా వచ్చేసి, "బ్రో ఎక్కకు బ్రో. అరకులో ఒక 7 ప్లేసెస్ చూపిస్తా. బొర్రా కేవ్స్ చూపిస్తా. మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తా. రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయాలా? డ్రాప్ చేస్తా. బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయాలా? డ్రాప్ చేస్తా" అని చెప్పేసి వాళ్ళు ప్యాకేజ్ చెప్పేసారనమాట. సో, వాళ్ళేం చెప్తారంటే చెప్పేటప్పుడు ఒక 6-7 ప్లేసెస్ చెప్పేసి, మనం బొర్రా కేవ్స్ దగ్గర కూడా వెళ్తాం. ఇన్ కేస్ బొర్రా కేవ్స్ యాడ్ అయితే అరకులో 4 5 ప్లేసెస్ చూపిస్తారు. ఇన్ కేస్ బొర్రా కేవ్ తీసేస్తే అరకులో 7 ప్లేసెస్ దాకా చూపిస్తారు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక అన్నొచ్చాడు మా దగ్గరికి. మీ ఎదురుగా నుంచొనున్నోళ్ళకి ఒక అన్నొచ్చాడు. వచ్చేసి "బ్రో ఏంది బ్రో" అనేసి అన్నాడు. "మేము అరకు చూడటానికి వచ్చాం బ్రో" అన్నాం. అయితే అన్నేమన్నాడంటే, "సో, మీకు అరకులో ఒక 4, 5 మెయిన్ ఏమంటారు ప్లేసెస్ చూపిస్తా. తర్వాత బొర్రా కేవ్స్ తీసుకొని పోతా. అక్కడి నుంచి మిమ్మల్ని రైల్వే స్టేషన్ దింపేస్తా. మీరు 4:00 ట్రైన్ ఏదో ఉండిద్ది. అది ఎక్కేసి మీరు వెళ్ళిపోవచ్చు రిటర్న్ వైజాగ్" అనేసి అన్నాడు. ఓకే అనుకున్నాం. సో, ఇప్పుడు పర్ పర్సన్ ఎంత అది మొత్తం ఇద్దరం ఉన్నాం బ్రో ఎంతయిద్దంటే 2, 3 అన్నాడు. 2, 3 రిచ్‌గా పర్ పర్సన్‌కి అదే ఓవరాల్ మా ఇద్దరికి 2, 3 అన్నాడు. మా ఇద్దరికి ఫ్యూజ్ పోయింది. 2, 3 ఎందుకు? అంత అవసరమా అసలకి ఇంత ప్లేస్‌కి అంత అవసరమా? అది ఇది అనేసి అనుకున్నాం. మళ్ళా ఆటో అన్న అసలు వాళ్ళ నెగోషియేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయంటే మీరు నమ్మేస్తారు నిజంగా. మీరు కానీ కొత్తయితే వాడు చెప్పే ఫ్లో చూసి ఓకే. 2300 అంటే చీపే అన్న ఫ్లోలోకొచ్చేస్తారు. అంత నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎలా మాట్లాడుతున్నారంటే, "బ్రో అసలు దీనికంటే అసలు చీపెస్ట్ ప్యాకేజ్ దొరకదెక్కడ. అసలు మీకు బొర్రా కేవ్స్ ఇవన్నీ చూపిస్తాం" అది ఇది అని చెప్పేస్తున్నాడు. 2 నిమిషాలు మాకేం అంతే మేము ఇలా స్టన్ అయిపోయి చూస్తున్నాం అన్నట్టు ఆ నెగోషియేషన్ స్కిల్స్‌కి. ఓడియమ్మ ఈడు మాత్రం అసలు బిజినెస్‌లో అంటే మాత్రం అయిపోద్ది ఈడు ఫుల్లు రెచ్చిపోతాడు బిజినెస్ మొత్తం అనేసి అనుకున్నాం. ఇప్పుడు తీరా చూస్తే బ్రో ఏమన్నాడు 24 అన్నాడు. సో, ఒక రూ. 100 తగ్గిస్తే 2, 3కి వెళ్ళిపోదాం బ్రో. అరకులో ఒక 4 ప్లేసెస్. తర్వాత మీరు బొర్రా కేవ్స్ తర్వాత అటువన్నీ చూపిస్తాం అది ఇది అనేసి అన్నాడు. ఆయనేమన్నాడంటే లాస్ట్‌కి దీనికంటే తక్కువ చూపిస్తే దానికెళ్ళిపోండి బ్రో అన్నాడు. సరే ఆ బ్రో నంబర్ తీసుకున్నాం. మళ్ళీ చెప్తాంలే ఫస్ట్ మేము తినాలి ఏదో ఒకటి అనేసి మేమున్నాం. తర్వాత ఇంకొక అన్న వచ్చాడు. ఇంకొక బ్రో వచ్చాడు ఒకడు. ఒక అన్న బ్రో వచ్చేసి, "బ్రో ఎక్కడికన్నాడు." సేమ్ స్టోరీ అరకు చూద్దామనేసి వచ్చాం బ్రో. ఎంత అన్నాం. ముందాయన 2400 చెప్పాడు. ఈ బ్రో 1700 చెప్పాడు. తగ్గింది. ప్రైస్ బానే తగ్గింది. 1700 ఫైన్ అనుకున్నాం. ఓకేనా. సో, 1700 డిస్కషన్ జరుగుతుంది. మేము 1700 ఓకే. ఏమేం ప్లేసులు చూపిస్తావు బ్రో అంటే, సేమ్ అరకులో ఒక 5-6 ప్లేసెస్ చూపిస్తా. తర్వాత బొర్రా కేవ్స్ తీసుకొని పోతా. మీకక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ దగ్గర దింపేస్తా. అయిపోయిద్ది అనేసి అన్నాడు. మేము 17,000 ఓకే. 1700 ఓకే. ఫైన్. బానే ఉంది. ఇప్పుడు తర్వాత నాకు పవన్‌కి డిస్కషన్. మావాడు పవన్ మేమిద్దరం ఎళ్ళాం. సో, నాకు పవన్‌కి డిస్కషన్. ఇప్పుడు మనం బొర్రా కేవ్స్‌కెళ్ళి ఏం చేస్తాం? గుహలు చూసుకోవటమే. అదంతా యూజ్ ఏం ఉండదు గుహలు చూసుకోవటానికి. సో, మేమేమనుకున్నామంటే, బొర్రా కేవ్స్ అవసరం లేదు బ్రో. తీసేయి బొర్రా కేవ్స్. మనకు అసలకది 38 కిలోమీటర్స్ జర్నీలోనే అయిపోద్ది. సో, బొర్రా కేవ్స్ తీసేయండి. బొర్రా కేవ్స్ తీసేసి రిమైనింగ్ వాటికి ప్యాకేజ్ ఎంతో చెప్పండి బ్రో అన్నాం. ఓకేనా. సో, రిమైనింగ్ వాటికంటే అరకులో 7 ప్లేసెస్ ఉన్నాయి. టాప్ 7 ప్లేసెస్. ఈ 7 ప్లేసెస్ చూపియటానికి ఎంత తీసుకుంటారు అనేసి అన్నాం. ఆయనేమో 1200 అన్నాడు. అరకు అది బొర్రా కేవ్స్ కాకుండా
రిమైనింగ్ అరకులో 7 ప్లేసెస్ చూపించడానికి 1200 అన్నాడు. నాకు బానే అనిపించింది. సో, పర్ పర్సన్ 600 పడుతుంది. సో, 7 ప్లేసెస్ కాబట్టి ఓకే అనుకున్నాం. సెట్. తర్వాత మనకు తెలిసిన నెగోషియేషన్ స్కిల్స్ వాడతాం కదా! సో, మన నెగోషియేషన్ స్కిల్స్ గురించి తెలిసిందే కదా బాయ్స్‌ది. జనరల్‌గా ఎక్కువ మాట్లాడం. సో, ఏమైందంటే మా పవన్ గాడేమో 1000కి అడుగుదాం అనేసి అన్నాడు. సో, 1200కి వచ్చింది. 1000కి అడుగుదాం అనేసి అనుకున్నాం. సో, బ్రో 1000కి వచ్చేయి బ్రో. సో, చూసుకో మేము ఫస్ట్ టైమ్ కదా! ఏదంటే అలా కష్టం బ్రో నాకే అంత అవ్వదు. సో, ఒక రూ. 100 తగ్గిస్తా బ్రో 1100కి వెళ్ళిపోదాం అన్నాడు. రూ. 100 ఎక్కువ, రూ. 100 తక్కువ ఏదో ఒకటిలే సర్లే అనేసి 1100కి ఒప్పుకున్నాం. అయిపోయిందా? ఇక్కడ ఇంకో గ్లిచ్ ఉండిద్ది తెలుసా? కొన్ని ఆటో వాళ్ళు ఏం చెప్తారంటే ఎంట్రీ టికెట్లన్నీ మేమే కట్టేస్తాం. పార్కింగ్ కూడా మేమే పెట్టేసుకుంటాం అనేసి కొంతమంది ప్యాకేజ్ మాట్లాడకుండా చెప్తాడు. కొంతమంది ఏం చెప్తారంటే ఎంట్రీ ఫీజులు మీరే కట్టేసుకోవాలి. పార్కింగ్ ఫీ మేము కట్టుకుంటాం అంటాడు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ప్లేసెస్‌కెళ్ళటానికి ఫీ ఉంది. అది యాక్సెప్టబులే. అది కొన్ని మన ప్యాకేజ్ మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పేస్తారు నేను కట్టేసుకుంటా అది ఎంట్రీ ఫీ అంతా. పార్కింగ్ ఫీ కూడా నేను కట్టేసుకుంటానని చెప్పేస్తాడు. కొంతమంది ఏం చెప్తారంటే ఎంట్రీ ఫీ మీదే, పార్కింగ్ ఫీ నేను కట్టుకుంటాను అన్నాడు. సారీ. ఇక్కడ గ్లిచ్ ఏందంటే నేను చూసా వాళ్ళెవ్వరు పార్కింగ్ ఫీ కట్టలేదు. నిజం ట్రూ. ఆటోలు కావాలని బయటకొచ్చి ఆగిపోతున్నాయి రోడ్డు మీద. ఎవరు అడుగుతారు పార్కింగ్ ఫీ? అలా వాళ్ళ నెగోషియేషన్ స్కిల్స్ అలా ఉన్నాయన్నమాట. పార్కింగ్ ఫీ మొత్తం నేను కట్టేస్తా బ్రో. మీరు రిమైనింగ్ అన్ని చూసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడిన అన్న గూడా ఎలా ఉన్నాడంటే, సో, పార్కింగ్ ఫీ నేను కట్టేసుకుంటా. మీ ఎంట్రీ టికెట్ మీరు పెట్టేసుకొని అన్నాడు. సరే ఎంట్రీ టికెట్ ఎక్కడికైనా ఎళ్ళాలి గదా! అనేసి ఓకే. మేము ఎంట్రీ టికెట్ మేము పెట్టేసుకుంటాం. పార్కింగ్ టికెట్ కట్టేసుకుంటారు కదా! అని అన్ని సార్లు చూసా. ఎక్కడ అసలు టికెటే తీయలేదు పార్కింగ్ టికెట్. తర్వాత అర్థమైంది. ఓకే. ఈ యూనియన్ మొత్తం కలిసేసి పార్కింగ్ టికెట్ ఉందన్న ఒక సెన్సేషన్ మన పీపుల్‌కి క్రియేట్ చేస్తే, సో, దే విల్ బి థింకింగ్ లైక్ ఓకే. ఎంతైతే ప్రైస్ చెప్పారో అది బెస్ట్ అనేసి అనుకుంటారు. ఓకేనా. సో, ఇదన్నమాట జరిగింది. అది ఎక్కడ అసలు పార్కింగ్ ఫీ కట్టలేదు బాబాయ్. సర్లే బాబాయ్ నీ లైవ్‌లీహుడ్ నీది అనేసి మేము కూడా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాం. ఓకేనా. సో, మొత్తం 1100కి మాట్లాడేసాం. 1100 మాట్లాడిన తర్వాత సో, స్టార్టెడ్ ఆటో ఎక్కేసాం. సో, ఇట్స్ అరౌండ్ 1 అయిపోయింది. ఆ నెగోషియేషన్ స్కిల్స్‌కి టైం అయిపోయింది. ఎక్కువసేపు పట్టలేదులే బాయ్స్ టాక్స్ గురించి తెలిసిందే కదా! ఎక్కువసేపు మాట్లాడడం. తెగ కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది. సో, 1100కి ఫిక్స్ అయిపోయాం. సో, వి స్టార్టెడ్ టు అరకు ఎక్స్‌ప్లోరింగ్ అరకు. సో, ఫస్ట్ ప్లేస్ చాపరాయికి తీసుకొని పోయాడు. బ్రో చాపరాయి వాటర్ ఫాల్స్‌కెళ్దాం. ఫస్ట్ నేను చెప్పా. బ్రో అసలు ఫస్ట్ తినాలి బ్రో గట్టిగా. ఏం బావుంటదంటే, సో, బ్రో నార్మల్‌గా మీరు తినాలనుకుంటే బయటికెళ్ళిపోవచ్చు. కానీ ఒక ప్లేస్ ఉంటది బ్రో. మీరు స్పెషల్‌గా ఏమన్నా బ్యాంబూ చికెన్ ఏమన్నా ట్రై చేయాలంటే, అరకు బ్యాంబూ చికెన్ ఒక ప్లేస్ ఉంటది చాపరాయి అనేసి. అది మన లిస్ట్‌లో ఒక పార్టే. 7 ప్లేసెస్‌లో ఒక పార్ట్ అది. మేము మమ్మల్ని తీసుకోమమ్మని తీసుకొనిపోతాం అనేసి అన్నాడు. సో, అరకు ఫేమస్ కదా! బ్యాంబూ చికెన్ అనేసి మేమెళ్ళిపోయాం చాపరాయికి. సో, స్టార్టెడ్ టు చాపరాయి. అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్‌లో ఉంది చాపరాయి. 6 ఎంతో కిలోమీటర్స్ నేను కౌంట్ చేయలేదు. చాపరాయికెళ్ళిపోయాం. సో, అసలు లొకేషన్ మాత్రం అద్భుతంగా గైస్. నిజంగా వాళ్ళు సినిమాలో ఒక కేరళ చూపిస్తారు కదా! సేమ్ వ్యూ వాటర్ ఉండదంతే. ఫుల్ గ్రీనరీ చాలా అంటే చాలా బావుంది. అలా ఆటోలో ఎళ్ళేటప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ మీకు తగులుతా ఉండి నిజంగా ఈ ఐటీ ఇండస్ట్రీ వీటి గురించి తప్పించుకోవడానికైతే అక్కడికెళ్ళిపోవచ్చు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటది బ్రో. ఫస్ట్ అయితే పీస్ ఆఫ్ మైండ్. ఓకేనా మీరెళ్ళిపోవచ్చు దానికి. సో, చాపరాయికి స్టార్ట్ అయిపోయాం. ఆడికెళ్ళిపోయాం. చాపరాయికెళ్ళిపోయిన తర్వాత వాడు ఆటో పక్కన ఆపేసి చెప్పాడు. బ్రో ఫస్ట్ మీరు బ్యాంబూ చికెన్ చెప్పాలంటే ఫస్ట్ అక్కడ చెప్పేయాలి ఆ షాప్‌లో. హాఫ్ అన్ అవర్ పడతది వాళ్ళ ప్రిపరేషన్‌కి అది ఇది అనేసి అన్నాడు. అయితే మేమెళ్ళాం. బ్రో అదే ఇద్దరం ఉన్నాం. ఎంతైద్ది బ్రో అంటే 600 అన్నాడు. 600 ఇద్దరికి బిర్యానీ. టూ మచ్ కాస్ట్. సర్లే అనేసి బ్యాంబూ చికెన్ కదా! మనం ఎప్పుడు ట్రై చేయలేదు. అరకులో అది కూడా. సో, ఎలా ఉండిద్దో టేస్ట్ అనేసి ఓకే. చెప్పేసాం. 600 ప్రాబ్లమ్ ఏం కాదులే. ఓకే బ్రో చేసేయండి. ఇద్దరికి సరిపోవాలి గట్టిగా అనేసి చెప్పేసి ఆ షాపోడికి చెప్పేసి ఎళ్ళిపోయాం. ఇక్కడ చాపరాయికొచ్చాం. ఇక్కడ బ్యాంబూ షాప్ ఉండిద్దనమాట. దాని ఫేసింగే మన చాపరాయి. చాపరాయికెళ్ళిపోయాం. చాపరాయికి ఎంట్రీ ఫీ రూ. 50 అనుకుంటా. సో, పర్ పర్సన్ రూ. 50 అది చిన్న పిల్లలకి 30 ఎంతో చార్జ్ చేస్తాడు. ఎంట్రీ ఫీ మనదే కాబట్టి మనమే పే చేసుకొని ఎళ్ళిపోయాం. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు చెప్పాల్సిన అద్భుతమైన విషయం ఏంది తెలుసా? అరకులో డిజిటల్ పేమెంట్స్ ఉండవు. ఓకేనా. కొన్ని కొన్ని షాప్‌లో ఉంటాయి. అది ఓకే. బట్ మీరు గాని ఇలాంటి టూరిస్ట్ స్పాట్‌లు ఉంటాయి కదా! దాంట్లోకైతే డిజిటల్ పేమెంట్స్ లేవు. కొన్నిట్లో ఉన్నాయి. కొన్నిట్లో లేవు. సో, మాక్సిమం మీరు మనీ తీసుకొనెళ్ళాలి. మీ చేతిలో దాదాపు 10,000 క్యాష్ పెట్టుకోండి. 5,000 పెట్టుకోండి. చాలు. ఇన్‌కేస్ మీ టీమ్‌తో ఎళ్తే ఒక మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎళ్తే ఒక 10,000 దాకా క్యాష్ పెట్టుకోండి చేతిలో.
ఓకేనా. సో, ఉంటాయి డబ్బులు. అంత ఎక్కువ కావాలే. ఒక 3,000-4,000 అయిపోతాయి. బట్ తెలీదు ఏమైద్దో, తర్వాత ఏమైనా అవసరమైద్దో. 10,000 దాకా పెట్టుకోండి. మినిమమ్ 5,000 పెట్టుకోండి. లేకపోతే 3,000. సో, మినిమమ్ 3,000 పెట్టుకోండి ఇన్ హ్యాండ్ క్యాష్. ఓకేనా. బయట తినటానికి కూడా కావాలి కదా! ఓకేనా. సో, కొంతమంది దగ్గర తీసుకుంటారు, కొంతమంది దగ్గర తీసుకోరు. అదొక ప్రాబ్లమ్ అయిపోయింది మళ్ళీ. సో, అరకులో లిక్విడ్ క్యాష్ లేకుండా మీరు ఉండటం కష్టం. కొన్ని షాపులు ఉన్నాయిలే బ్రో. బట్ మాక్సిమం అయితే కొన్ని మన ఈ టూరిస్ట్ స్పాట్‌లకైతే లెవ్వు. ఓకేనా. సో, ఎక్కడికొచ్చాం? చాపరాయి దాకా వచ్చాం. సో, టికెట్ తీసుకున్నాం 50, నేను మా పవన్ తీసుకున్నాం. లోపలికెళ్ళాం. చాపరాయి వాటర్ ఫాల్స్ అన్నాడు. అబ్బా! వాటర్ ఫాల్స్ ఉంటదిరా బాబు! పైనుంచి పడిపోద్ది. అసలు ఎళ్లి కుమ్మేద్దాం అనుకున్నాం. ఆడికెళ్ళి చూస్తే అది వాటర్ ఫాల్ కాదు. అది స్ట్రీమ్ అది. ఆ వాటర్ ఫాల్ ఎక్కడెక్కడో ఉంది. అసలు మనకు కనిపిద్ది చాపరాయిలోకి ఎంటర్ అవ్వగానే. చాపరాయిలో కొంచెం మంచి స్పాట్లు ఉన్నాయిలే. గార్డెన్ ఇవన్నీ బాగున్నాయి. అక్కడ ట్రైబల్ వాళ్ళు కూడా డాన్స్ చేస్తా ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. బాగుంది. చాలా బాగుంది. ఇంకా చాపరాయి ఏందంటే వాటర్ ఫాల్స్ అన్నారు గానీ అది వాటర్ ఫాల్ కాదు. వాటర్ స్ట్రీమ్ అది. ఇక్కడ స్ట్రీమ్ ఉంటదనమాట. సో, ఇలా కొండ ఉంటది. ఒక కొండ. ఆ కొండపై నుంచి వాటర్ అలా జారుకుంటూ కిందకొస్తది. నేను ఆ షార్ట్‌లో చెప్పా. ఇది వాటర్ ఫాల్ అన్నాడు. ఇట్స్ నాట్ ఎ వాటర్ ఫాల్. ఇట్స్ ఎ స్ట్రీమ్ అనేసి. స్ట్రీమ్ బ్రో! నిజమా? వాటర్ ఫాల్ అన్నాడు. వాటర్ ఫాల్ లేదక్కడ. స్ట్రీమ్ అది. సర్లే ఏదో ఒకటిలే. బాంబూ చికెన్ రెడీ అవ్వటానికి హాఫ్ అన్ అవర్ పడతది. లెట్స్ గో అండ్ స్విమ్ అనేసి అనుకోని నేను, పవన్ ఎళ్లి స్విమ్ చేసొచ్చాం. చాలా బాగుంది గైస్. నిజంగా ఇలా కొండపై నుంచి మనోళ్ళు టీవీలో చూపిస్తారు కదా! ఇలా పిల్లలు ఇలా జారటం, కొండపై నుంచి జారి ఇలా వాటర్‌లోకెళ్ళిపోవటం. అద్భుతం. ఫెంటాస్టిక్ నిజంగా. ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్. దాదాపు ఆ ప్లేస్‌లో ఒక 1 ½ అవర్ దాకా మేమున్నాం. అలానే స్విమ్మింగ్ కొట్టుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ దాకా స్విమ్మింగ్ కొట్టుకుంటూ ఉన్నాం. కాసేపు బట్టలు ఆడేసుకోవడానికి అది మొత్తం ఓవరాల్‌గా కలిపి ఒక 1 to 1 ½ అవర్ దాకా అక్కడే ఉండిపోయాం చాపరాయిలోనే. ఈత కొట్టుకుంటా ఉండి, అది చేసుకుంటూ, ఇది చేసుకుంటా ఒక మినిమమ్ 45 మినిట్స్ అలా ఆ టైంలో అయిపోయింది. దాంట్లోనే వెళ్ళిపోయింది. ఫుల్లు గెంతాల్సిన ఇది అయిపోయింది. ఓకే. అనేసి బానే ఉంది. ఓకే. ఆల్ సెట్. తర్వాత చాపరాయి అయితే మస్ట్ అండ్ షుడ్. మీరు గాని చాపరాయికెళ్తే మాత్రం స్విమ్ చేయండి. ఓకేనా. సో, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటాయి, పాములుంటాయి, గీములుంటాయి వాటర్‌లో ఏం అవసరం లేదు. అది ప్యూర్ సాండ్. కింద మొత్తం ప్యూర్ సాండ్. సో, పైన స్టోన్ పైనుంచి, రాక్ పైనుంచి ఇలా వాటర్ వస్తా ఉంటది. మీరు పైనుంచి ఇలా జారొచ్చు కిందకి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే వీడియో తీయలేదు. ఎందుకంటే పైన బట్టలు లేవు కాబట్టి. ఓకేనా. అది తప్ప రిమైనింగ్ అన్ని షూట్ చేసి యూట్యూబ్ షార్ట్‌లోంచి చూడండి. ఓకేనా. ఆల్ సెట్. ఈలోగా మేము మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ చాపరాయి నుంచి బయటకొచ్చాం. సో, ఇక చాపరాయిలో స్పెషాలిటీ ఏందంటే మీరు టికెట్ ఒకసారి తీసుకుంటే ఎన్ని సార్లైనా రావచ్చు. ఆ రోజులో మీరు ఎన్ని సార్లైనా రావచ్చు, ఎన్ని సార్లైనా పోవచ్చు. ఓకేనా బయటికి. సో, కొన్నిటికి అలా ఉండవు. ఒకసారి వస్తే అంతే. మళ్ళీ బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త టికెట్ తీసుకోవాలి. కానీ చాపరాయిలో అలా ఉండదు. టికెట్ ఒకసారి తీసుకుంటే ఆ రోజు మొత్తంలో మీరు ఎన్ని సార్లైనా ఎళ్ళొచ్చు, ఎన్ని సార్లైనా రావచ్చు బయటికి. ఓకేనా. సో, కానీ టికెట్ స్లిప్ ఉంటది కదా! అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయిపోయింది. సరే ఈలోగా బాంబూ చికెన్ అయిపోయింది. మొత్తం స్విమ్మింగ్ ఇవన్నీ కొట్టేసాం. చాపరాయి అయిపోయింది. నెక్స్ట్ బాంబూ చికెన్ తిందాం పదా అనేసి బయటికెళ్ళిపోయామనమాట. మన బాబాయ్ దగ్గరికెళ్ళిపోయాం. చెప్పిన బాంబూ చికెన్ బాబాయ్‌కి చెప్పేసి ఎళ్ళిపోయాం. వాళ్ళు అడిగారనమాట. బాబు అని చెప్పా ఇందాక ఇద్దరికి చెప్పాం కదా! సో, రెడీ అయిందంటే, రెడీ అయిపోయింది బాబు కూర్చొని తిందాం అనేసి అన్నాడు. కూర్చున్నాం అక్కడ. సో, వాళ్ళు వడ్డించారు బానే. మొత్తం సర్వింగ్ మొత్తం ఆంటీ బానే చేసింది. నేను మా వీడియోలో నేనేం చెప్పానంటే చెప్పా. అది నిజంగా చెప్తున్నా గైస్. నిజంగా 600 అది బిర్యానీ నాట్ వర్త్ బాంబూ చికెన్. అసలు నాకు బాంబూ టేస్టే కనిపియలేదు. అసలు బాంబూ టేస్ట్ కనిపియలేదు. చికెన్ పీసెస్ చాలా తక్కువ. నాకెలా అనిపించిందంటే మా సైడు ఇవి ఉంటదనమాట. బగారన్నం. సో, మేము బగారన్నం అంటాం. ఓకేనా. ఐ డోంట్ నో వాట్ యూ కాల్. సో, జస్ట్ లైక్ మసాలా రైస్, మసాలా బిర్యానీ ఇవి ఎంత రైస్ బాస్మతి రైస్. బాస్మతి రైస్ ఇవన్నీ కొంచెం మసాలా యాడ్ చేసి బగారన్నం అంటాం మేము. సేమ్ అదే గైస్. అదే టేస్ట్. అదే టేస్ట్ వచ్చింది. కొన్ని ముక్కలున్నాయి. నాకేం అర్థం కాలా. బాంబూ చికెన్ అన్నారు. ఇదేంది నాకు బగారా రైస్ టేస్ట్ వస్తుంది. నేను నా షార్ట్‌లో కూడా చెప్పా. ఇదేం బగారా రైస్ టేస్ట్ వస్తుంది. ఇదేం బాంబూ చికెన్ బిర్యానీరా బాబు అని. కానీ 600 తీసుకున్నాడు. నిజం చెప్తున్నా. మీరు ఫస్ట్ టైమ్ అయితే తినొచ్చు గానీ ఇట్స్ నాట్ వర్త్. దానికంటే మీరు బయటికెళ్ళి ఏమన్నా తినటం బెస్ట్. అదో టేస్ట్ మళ్ళీ వాళ్ళొచ్చి అడుగుతున్నారు టేస్ట్ ఎలా ఉందనేసి. ఏం చెప్తాం వాళ్ళ ముందు బాలేదని చెప్తే. బావుంది అచ్చలాగా, సబ్బచ్చలాగా ఏదో అని చెప్పేసాం అంతే. యాక్చువల్లీ నాకైతే బయట నేను నేను నిజాలు చెప్పేస్తే ఇంక వాళ్ళు చచ్చిపోతారు. అదే నేను మాక్సిమం ఏం చెప్పను. జస్ట్ ఓకే. నైస్. అచ్చలాగా అని చెప్పేసి ఓకే. అయిపోయింది. కానీ మీరు ఇన్‌కేస్ తినాలనుకుంటున్నారనుకుంటే వన్ టైమ్ అయితే తినొచ్చు. ఓకేనా. సో, బట్ ఓవరాల్‌గా అసలకి అది అంటే కష్టం.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6, 4 మెంబర్స్ వెళ్తే ఒకటి చెప్పుకోండి. కొంచెం కొంచెం తినండి. నచ్చిందా ఇంకోసారి చెప్పుకోండి. అంతేగాని ఒకేసారి అసలకి 600 అది గూడా కానీ క్వాంటిటీ మాత్రం ఎక్కువుంది బ్రో. క్వాంటిటీ మాత్రం గట్టిగా ఇచ్చేసారు క్వాంటిటీ. పీసుల్లో నీకు చికెన్ పీస్‌లో ఫస్ట్ మనం బ్యాంబూ చికెన్ అనుకోండి పెద్ద లెగ్ పీస్ వచ్చేస్తే తినేద్దాం అనుకున్నాం. ఆడికి ఇంతింత పీసులు. ఇంతే, ఇంతే పీసు. మళ్ళీ అయి గూడా కనిపియట్లేదు రైస్‌లో ఎక్కడున్నాయో. నిజంగా నాకైతే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. కానీ తినొచ్చు ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఇట్స్ గుడ్ టు టేస్ట్ ఎవ్రీథింగ్. సో, వి ఏట్ అండ్ వి ఫెల్ట్ లైక్ ఓకే. బాగుంది అంతే. ఓవర్ బాగుంది లేదు. బాగుంది అంతే. బ్యాంబూ చికెన్ అయిపోయింది. తినేసాం. అది చాపరై కాన్సెప్ట్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మా బాబాయ్ ఎక్కడికో తీసుకొని పోయాడు. ఆ! అరకు పామ్ ట్రీ అరకు పైనరీ. అరకు పైనరీకి తీసుకొని పోయాడు. సేమ్ అరకు పైనరీ దగ్గర కూడా ఎంట్రీ టికెట్ ఉంది. రూ. 50 ఎంత అనుకుంటా. 50 60 సంథింగ్ ఎంతో. సో, అది సేమ్ టికెట్ తీసుకోవాలి. తీసుకొని లోపలికెళ్ళిపోయాం. నిజంగా పామ్ ట్రీస్ గైస్ ఫ్యామిలీతో ఎళ్తే ప్రశాంతంగా ఒక చిన్న పిక్నిక్ లాగా ఏసుకోవచ్చు. అక్కడ ఫుల్ గార్డెన్ ఓపెన్ మొత్తం గార్డెన్ పెద్ద ల్యాండ్. మొత్తం చిన్న చిన్న మొక్కలేసేసి ఒక చిన్న కాఫెటీరియా హౌస్ లాంటిదేసేసి దాంట్లో ఏం లేవు జస్ట్ చైర్స్ ఇవన్నీ ఉన్నాయి. పైన ఒక మీరు 'మురారి' సినిమాలో చూసిన పైన ఇలా కడతారు కదా! నుంచోటానికి. సో, అలాంటి చిన్న చిన్న ప్లేస్‌లు బాగున్నాయి. చాలా బాగుంది. మంచి మంచి ఈ ఫోటో షూట్ చేసుకోవటానికైతే వాళ్ళొచ్చేస్తారు. ఫోటో షూట్ పిల్లలతో ఆడుకోవటానికి చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉంది బాగా. మీరు అరకులోకి ప్లాన్ చేసుకోవాలంటే ఇది ఆహ్, ఏమన్నా దీన్ని? అరకు పైనరీ లాస్ట్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో, మంచిగా రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటది. చాలా అంటే చాలా బాగుంటది. మేము దాన్ని ఆ ప్లేస్‌కి సెకండ్ ప్లేస్‌కెళ్ళిపోయాం. సెకండ్ టైమ్. ఆల్ ఓకే. చాలా బాగుంది. నిజంగా ఫోటో షూట్‌కి వాటికైతే చాలా బాగుంటది. మేము కొన్ని ఏదో చిన్న ఫన్నీగా చేసాం. చిన్నగా ఉయ్యాల ఊగుతా అవన్నీ పిల్లలకి ఇచ్చాను. బట్ ఎవరైనా ఇలా ఆడుకోవచ్చు. ఎవరేమనరు. ఓకేనా. సో, వెళ్ళండి. అరకు పైనరీ దానికెళ్ళాం. ఓకేనా. అది కూడా ఒక 60 ఎంతో ఉంటది టికెట్. బావుంది. సో, మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఎళ్ళొచ్చు. బాగుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఒక చిన్న వాటర్ ఫాల్స్ తీసుకొని పోయారు. ఆ వాటర్ ఫాల్స్ పేరు ఐ సేవ్ ఆహ్, రణజిల్లడ. రణజిల్లడ రణజిల్లడ వాటర్ ఫాల్స్. ఓకేనా. సో, దానికి తీసుకొని పోయారనమాట మా బాబాయ్. అది ఎంటైర్ ఈ 7 ప్లేసెస్ చెప్పాను కదా! 7 ప్లేసెస్‌లో 0 ఎంట్రీ టికెట్ అది. సో, దానికి టికెట్ ఉండదు. ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు వాటర్ ఫాల్స్‌కి. ఎళ్ళిపోవచ్చు. ఎవరైనా ఎళ్ళిపోవచ్చు, చూసుకోవచ్చు, స్విమ్మింగ్ కొట్టుకోవచ్చు, రావచ్చు. ఎలా ఉంటదంటే చిన్నదే వాటర్ ఫాల్స్ గైస్. ఎంతుంటది ఒక 12 ఫీటో ఒక ఎంతో ఉంటది. అక్కడి నుంచి వాటర్ వస్తా ఉంటాయి కింద. సో, కింద ఎలా ఉంటదంటే కింద బార్డర్ టైప్స్ ఉంటాయి. ఇలా బార్డర్ టైప్స్. సో, చిన్న పిల్లలకైతే చాలా సేఫ్టీగా ఉంటది. నేను ఆ షార్ట్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా. అసలు ఆ వీడియో ఎలా ఉంటది అది రేగ్గయ్య ఏం పేరది? రన్నజిల్లట సారీ. రన్నజిల్లట వాటర్ ఫాల్స్. చిన్నదే. చిన్న పిల్లలకైతే కొంచెం వాళ్ళు కేర్‌ఫుల్‌గా కింద పడిపోకుండా కిందకి కొంచెం లోయలాగా ఉంటది. పడిపోకుండా సపోర్టింగ్‌గా స్టోన్స్ ఇవన్నీ పెట్టేసుంటాయి. చాలా బాగా ఉంది. కానీ మేము అప్పటికే తడిసిపోయి అప్పటికే మేము స్విమ్మింగ్ చేసి వచ్చేసాం. సో, నేను మళ్ళీ తడవాలనుకోవట్లేదు. నేనే దాంట్లోకెళ్ళి మునగలేదు. జస్ట్ వాటర్ అయితే చాలా ప్యూర్ వాటర్ గైస్. వాటర్ ప్యూర్. అండ్ ఇంకోటేందంటే ఈ చాపరాయి దగ్గర అదో ప్యూర్ వాటరే. మీరు తాగేయొచ్చిలా. ప్యూర్ వాటర్. ప్యూర్ అంటే ప్యూర్ వాటర్. ఇలా తాగేయొచ్చు. చాలా బావుంది. కానీ చాపరాయిలో ఏందంటే అది రెడ్ వాటర్. రెడ్ సాయిల్ వాటర్ అనమాట. ఇలా వాటర్ ఫ్లో అవుతూ వస్తది కదా! సో, ఇట్ కేమ్ అప్ విత్ ద రెడ్ సాయిల్. రెడ్ కలర్‌లో ఉంటది వాటర్. బట్ యూ కెన్ డ్రింక్. మీకు వాటర్ స్విమ్మింగ్ చేసేటప్పుడు వాటర్ లోపలికెళ్ళిపోతాయి. బట్ ఇట్ టేస్ట్ గుడ్స్. నేను ఇక్కడ బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తా గానీ, ఐ రియల్లీ ఆఫ్టర్ నాకు ఒక 5-6 10 మినిట్స్ తర్వాత నాకు బాడీ టైట్ అయిపోయింది. బట్ నేను చాపరాయిలో ఎంత సేపు ఉన్నా గానీ నా బాడీ టైట్ అవ్వలేదు. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాటర్ యూ డ్రింక్ యూ ఇంటేక్. ఓకేనా. నీకు తాగే కొద్దీ ఓకే. ఇట్స్ ఫుల్ లైట్‌గానే ఉంది. అదే గాని మనం బీచ్‌లో సాల్ట్ వాటర్ సీలో ఎళ్తే కొంచెం తాగగానే స్టమక్ ఫుల్ అయిపోద్ది. హెవీ అయిపోద్ది. బట్ చాపరాయిలో లేదు. అండ్ ఈ రణజిల్లట వాటర్ ఫాల్స్ గూడా చాలా బావుంది. ఓకేనా. అయిపోయింది. సో, రణజిల్లట వాటర్ ఫాల్స్ కూడా ఎళ్ళిపోయాం. చూసాం. బావుంది. ఇక్కడ ఇంకొక చిన్న అడ్వెంచర్ ఏందంటే చిన్న చిన్న పాండ్స్ టైప్ ఉన్నాయని చెప్పాం గదా! సో, మేము అక్కడ దాంట్లో కాలు పెట్టాం. వి పుట్ అవర్ ఫుట్ దేర్. అండ్ తర్వాత ఈ చిన్న చిన్న చేపలున్నాయన్నమాట. మనకి ఈ పెద్ద షాపింగ్ మాల్స్‌లోకెళ్ళిన తర్వాత ఇవి ఫిష్ స్పా అని ఉంటది గదా! సో, మాకాడ డైరెక్ట్‌గా ఫ్రీ స్పా అనమాట. ఫిష్ స్పా. సో, డైరెక్ట్‌గా చేపలొచ్చేసి లెగ్ మీద ఉన్న ఫంగస్ ఇవన్నీ తింటా ఉందనమాట. నాకు ఫంగస్ ఉండదులే. నేను సాక్స్ ఏసుకున్నా ఆ రోజు. సో, వచ్చేసి చిన్న చిన్న పొడుస్తా తింటా ఉన్నాయన్నమాట ఏదో స్కిన్. బట్ సమ్ టైమ్ ఇట్స్ టూ డేంజరస్. బట్ అది నార్మల్ డ్రింకింగ్ వాటరే కాబట్టి లెగ్స్ పెట్టేసి ఓకే. లెట్ ఇట్ గో.
నార్మల్ డ్రింకింగ్ ఫ్రెష్ వాటర్ కాబట్టి పెట్టేసాం. బట్ కొంతమంది ఏం చెప్తారంటే సైంటిఫిక్‌గా ఇలా షాపింగ్ మాల్స్‌లోకెళ్ళి లెగ్స్ పెట్టేస్తే ఆ ఫిష్ తినటం వల్ల లెగ్స్ విల్ బి కట్ ఆఫ్. సో, చూసుకోండి. ఓకేనా. సో, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో దేర్ హావ్ ఎ నేచురల్ స్పా బెస్ట్. ఓకేనా. ఎళ్ళిపోయి పెట్టేసుకోండి. నీట్‌గా చేపలు కాసేపు మసాజ్ చేస్తే లెగ్స్ దగ్గర బావుంటది. అయిపోయిందా? సో, నెక్స్ట్ అదయిపోయింది. మేము అప్పటికి ఎంత అయిపోయింది టైం 3:30 ఎంతో అయిపోయింది. మొత్తం తిరిగేసాం ఫుల్‌గా అయింది. ఇప్పటికి 3 ప్లేసులు కవర్ అయిపోయినాయి. అయిపోయింది. నెక్స్ట్ మనోడు పద్మావతి గార్డెన్స్ తీసుకొని పోయాడు. పద్మావతి గార్డెన్స్, పద్మావతి గార్డెన్సేనా? లెట్ మీ చెక్. అంతే. పద్మావతి గార్డెన్స్ తీసుకొని పోయాడు బాబాయ్. బావుంది. అది కూడా ఏందంటే బయటికెళ్ళగానే పెద్ద మర్రి చెట్టు బాబాయ్ లాగా ఉంటాడు. ఓకేనా. సో, మన ఇదేమంటారు మాయాద్వీపంలో బాబాయ్ తల ఉన్నట్టు ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర తల ఉండిద్దనమాట ఒకటి. బావుంటది. లోపలికెళ్ళగానే ఫస్ట్ ఒక మినీ ట్రైన్ ఉంటది. ఓకేనా. సో, మినీ ట్రైన్‌లో ఏందంటే వాడు ₹60 ఎంతో టికెట్ పర్ పర్సన్. ఆ ట్రైన్‌లో ఎక్కగానే వాడు పద్మావతి గార్డెన్స్ మొత్తం ఒక రౌండేసి వస్తాడు. సో, మీకు ప్లేసెస్ చెప్తారనమాట. ఈ ప్లేస్ ఇక్కడుంది, ఈ ప్లేస్ ఇక్కడుంది ఇది ఇది అనేసి. మీరు ఏమన్నా ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీస్‌తో ఎళ్తే మాత్రం అక్కడికెళ్ళేసి భోజనం చేసేసి రావచ్చు. ఓకేనా. సో, అంత పీస్‌ఫుల్‌గా ఉంటది. చాలా బావుంటది. పద్మావతి గార్డెన్స్ బావుంటది. నిజంగా చాలా బావుంటది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మేమేం చేసాం తెలుసా? మీకు తెలుసు కదా మన గురించి దొంగ కొడుకులం అనేసి. లోపలికెళ్ళిపోయాం. అటు నుంచి లోపలికెళ్ళిపోయాం ఇంక పద్మావతి గార్డెన్స్ నుంచి లోపలికెళ్ళిపోతే స్టార్ ఫ్రూట్ అని ఒక ఫ్రూట్ ఉంది గార్డెన్స్‌లో. ఆడికెళ్ళేసి కొన్ని కాయలు కోసుకొని వచ్చేసాం. యాహ్! కానీ ఈ స్టార్ ఫ్రూట్ ఫస్ట్ టైమ్ తిన్నా గైస్. అది ఎలా తినాలో నాకు తెలీదు నిజంగా. నేను వీడియోలో కూడా పోస్ట్ చేశా. ఎలా తినాలో తెలీదు. బట్ ఐ రియల్లీ లైక్ ది జ్యూస్. ఆ ఫ్రూట్ నుంచి వచ్చే జ్యూసీ ఫ్లేవర్ ఏదైతే ఉందో పల్ప్ చాలా బావుంది. జస్ట్ కొనుక్కొని యూ డ్రింక్ దట్ ఏమంటే పల్ప్ లేకపోతే జ్యూస్ చాలా బావుంది. ఇది సేమ్ లెమన్ ఫ్యామిలీ. సిట్రిక్ యాసిడ్ విటమిన్ సి. చాలా పుల్ల పుల్లగా చాలా బావుంది. స్టార్ ఫ్రూట్ అది అక్కడ దొరుకుతాయి. అవి మీరు బయట కూడా దొరుకుతాయి. బట్ యూ గో ఫర్ గార్డెన్స్ లోపలికెళ్ళిపోండి. మీరు స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే గార్డెన్స్ ఉంటాయి. స్టార్ ఫ్రూట్, స్టార్ కలర్ షేప్‌లో నా దగ్గర లేవు ఫ్రూట్స్ ఇప్పుడు అయిపోయినట్టున్నాయి. ఓకేనా. సో, సేమ్ అదే షేప్‌లో స్టార్ షేప్‌లో ఉంటే ఇంత ఒక పొడుగు ఇంతుంటాయేమో ఇంతుంటాయి. చాలా బావుంది ఫ్రూట్స్ అవి. ఇంకోటి ఇంకా కామెడీ ఏంది తెలుసా వాడు బోర్డ్ పెట్టాడనమాట. నాకు చాలా ఫన్నీ అనిపించింది. ఒక బోర్డ్ పెట్టాడు. డోంట్ ప్లగ్ ది ఫ్లవర్స్ హియర్ ఆర్ ఎల్స్ ₹500 ఫైన్ అనేసి. ఆడసలు ఫ్లవర్సే లేవు. వాడు చిన్న రీల్ తీసాను నేను అది పెడతా నేను యూట్యూబ్‌లో. అది భలే కామెడీ అక్కడ తయారు నవ్వుకుంటా ఉన్నాడు. మనేసి జోకులకి అల్లనే ఉంటలే. అయిపోయింది. ఓకేనా. సో, పద్మావతి గార్డెన్స్‌కెళ్ళిపోయింది. అయిపోయింది. తినేసాం. అక్కడ అక్కడ పక్కన హల్వా అమ్ముతాడనమాట. సో, హల్వా ఎంత హాఫ్ కేజీ ₹120 ఎంతో. చాలా బావుంది. హాఫ్ కేజీ 120, 120 200, 200 టూ కాస్ట్. బట్ అక్కడ తయారు చేసిన ఇంగ్రీడియెంట్స్‌తో హల్వా తయారు చేశారనమాట. ఫుల్లు నెయ్యేసారు గైస్. ఫుల్లు నెయ్యి, బాదాము, కిస్మిస్ ఏం దొరికితే అయి ఏసారు. చాలా బావుంది. ఇంకోటి నాకు స్పెషల్‌గా ఏం నచ్చిందంటే మామిడికాయ తాండ్ర. ఇది అడవి మామిడికాయ అంట సంథింగ్ ఏదో. వాళ్ళు డిఫరెంట్‌గా చాలా డిఫరెంట్ ట్రై చేశారు ఈ మామిడి తాండ్రని. తెలగానే మ్యాంగో ఫ్లేవర్ పుల్లగుంది. అబ్బా! అది భలే నచ్చింది గానీ, అది ఎక్కువ తినలేం మనం. సో, ఐ థాట్ ఓకే. లెట్స్ లీవ్ ఇట్ హియర్. తర్వాత మనం ఇది తీసుకుందాం, హల్వా తీసుకుందాం. సో, తీయగా బావుంటది. ఎక్కువ హనీ ఏసి అది హనీ కాదు. ఎక్కువ ఘీ గూడా ఏసారు. ఇట్స్ ఓకే. తినొచ్చనేసి అది 200 చెప్పాడు. తీసుకున్నాం. ఒక పావు కిలో తీసుకొని వచ్చేసాం. అక్కడ పద్మావతి గార్డెన్స్ దగ్గర ఉండిద్ది. ఓకేనా. బావుంటది. నెక్స్ట్ ఇప్పుడు 4+ అయిపోయినాయి. 4 అయిపోయినాయా? 4. నెక్స్ట్ ప్లేస్‌కొచ్చాం. నెక్స్ట్ ప్లేస్ ఏందంటే చాక్లేట్ ఫ్యాక్టరీ. ఓకేనా. ఎంట్రీ ₹50 అనుకుంటా. ₹50. సో, ఎంట్రీ ₹50. నేను పవన్ తీసుకొని సో, పద్మావతి గార్డెన్స్, చాక్లేట్ ఫ్యాక్టరీ 2 పక్కన పక్కనే ఉంటాయి. జస్ట్ ఆటోకి ఇలా తిరగగానే చాక్లేట్ ఫ్యాక్టరీ వచ్చింది. ఓడియమ్మ! మేము అప్పుడే వచ్చేసాం అనుకున్నాం. పక్కన పక్కనే 2 నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కావాలంటే. ప్యాకేజ్ మాట్లాడుకున్నాం కాబట్టి ఆటోలో తీసుకొని పోయారు. ఓకేనా. వచ్చాడు బాబాయ్. అయిపోయింది. ఎళ్ళాం. ఓవరాల్ బావుంది. చాక్లేట్ ఫ్యాక్టరీలో ₹100, ₹100 అదే 50 కట్టేసి లోపలికెళ్ళిపోయాం. సో, ఎంట్రన్స్ దగ్గర బాబాయ్ ఒకటన్నాడు. మీరు లోపలికెళ్ళి ఒక షాప్ దగ్గరికెళ్తే మీకు ఇన్ని చాక్లేట్‌లు ఇస్తారు. చాలా చాక్లేట్‌లు ఇస్తారు మీకు అనేసి అన్నాడు. నేనింక అసలకి ఇంక అద్భుతం నాకు. వాడు యమ్మ! చాక్లేట్‌లు ఇస్తానన్నాడు గదా! అనేసి షాప్ పేరేదో చెప్పాడు. లోపలికెళ్ళాం. పద పద ఫస్ట్ చాక్లేట్‌లు తెచ్చుకుందాం అది ఇది అనేసి లోపలికెళ్ళిపోయాం. లోపలికెళ్ళి ఒక షాప్‌లో అడిగాం. బ్రో ఇక్కడ టికెట్ ఇస్తే చాక్లేట్ ఇస్తారన్నాడు గదా! చాక్లేట్స్ ఇస్తారన్నాడు గదా! సో, ఎక్కడ బ్రో అంటే ఇక్కడ కాదు అటు సైడ్ అనేసి అన్నాడు. సర్లే ఫస్ట్ లోపలికెళ్ళగానే చాక్లేట్ ఫ్యాక్టరీ ఉంది. సో, స్ట్రెయిట్‌గా ఎళ్ళగానే చాక్లేట్ ఫ్యాక్టరీ కనిపిస్తది మీకు.
లోపలికెళ్తే అసలకి ఆ బీన్స్‌ని వాళ్ళు ఏం చేస్తారు? ఎలా గ్రైండ్ చేస్తారు? తర్వాత గ్రైండ్ చేసిన దాన్ని ఎలా చేస్తారు? కొన్ని డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయన్నమాట అలా. సో, డిఫరెంట్ ఎక్విప్‌మెంట్ నుంచి ఎలా ఒక్కోటి వైట్ క్రీమ్ వస్తది, డార్క్ క్రీమ్ వస్తది. ఇవన్నీ చాలా నీట్‌గా ఉంది ప్రాసెస్. కానీ దాంట్లో వీడియో తీయకూడదన్నాడు. సో, ఐ కుడెంట్ మేక్ దట్ వీడియో. కామెడీ ఏందంటే నేను ఎక్కడ ఇది ఆహ్, చా వాటర్ ఫాల్స్ అని చెప్పా కదా! అక్కడ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను అప్పటికి నా వ్లాగ్స్‌తో చంపేసాను అందరిని నా జనాలు యూట్యూబ్ ఛానెల్‌ని. చంపేసి నా ఫోన్ 1% వచ్చింది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో, నేను తర్వాత ఉన్న వీడియోస్ అన్ని నేను కవర్ చేయలేకపోయా. తర్వాత నేను తిరిగిన ప్లేస్ పద్మావతి గార్డెన్స్ కవర్ చేయలేకపోయా. తర్వాత చాక్లేట్ ఫ్యాక్టరీ, కాఫీ మ్యూజియం ఇవన్నీ నేను కవర్ చేయలేకపోయా. యూట్యూబ్ వీడియోలో. అదే షార్ట్స్‌లో. నాదే పవర్ బ్యాంక్ కూడా లేదు. సర్లే లెట్ ఇట్ బి. మనం నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వి కెన్ టేక్ అనదర్ ఫ్యూ షార్ట్స్ అనేసి వదిలేసాం. ఇక చాక్లేట్ ఫ్యాక్టరీలోకెళ్ళిపోయిన తర్వాత చెప్పా కదా! చాక్లేట్స్ ఇస్తారు బ్రో ఎళ్లి తీసుకో అనేసి అన్నాడు. సరే అనేసి నేను స్లిప్ తీసుకొని ఇంకో షాప్‌కెళ్ళా. బ్రో చాక్లేట్స్ ఇస్తారన్నారు కదా! ఎక్కడ బ్రో అంటే ఇక్కడే అనేసి అన్నాడు. స్లిప్ ఇచ్చా. 2 తీసుకొనొచ్చాడు. ఒకటి నాకు, ఒకటి మా వాడికి. నాకు 2 సెకండ్‌లు ఏం అర్థం కాలా. చాక్లేట్స్ ఇస్తానన్నాడు. నేనేమంటే ఒక ఇన్ని చాక్లేట్స్ ఇస్తారేమో అనేసి అనుకున్నా. ఆడికెళ్తే ఇంత చాక్లేట్ ఇచ్చాడు. మనకి స్ట్రెప్సిల్ ఉంటది చూసావా? స్ట్రెప్సిల్స్ అంతే సైజు వైలెట్ కలర్ కవర్‌లో ఇచ్చాడు. మరి ఎందుకు బ్రో అంత ఎలివేషన్ ఇస్తున్నాడు? చాక్లేట్స్ ఇస్తామనేసి అదేదో ఒక చాక్లేట్ ఇస్తాం. తీసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోండి. రూ. 50కి ఒక చాక్లేట్ ఇస్తాం అనేసి అంటే అయిపోద్ది కదా బ్రో అనుకున్నా. నాకు డిసప్పాయింట్ నేను. ఫుల్ డిసప్పాయింట్. చాక్లేట్స్ ఇస్తాం అనేసి అన్నాడు. ఆడికెళ్తే ఒకే ఒక చాక్లేట్. అది కూడా పెప్పర్‌మెంట్ సైజ్‌లో ఉంది ఇంత. స్టెప్సిల్ సైజ్‌లో ఉంది అది చాక్లేట్. అదేం చాక్లేట్ రా బాబు! టేస్ట్ కూడా అంతేం బాలేదులెండి గైస్. నార్మల్‌గానే ఉంది. బట్ తినొచ్చు. అయిపోయింది. సో, మొత్తం ఆ ఏరియా మొత్తం చాక్లేట్సే. మీరెక్కడికెళ్ళినా చాక్లేట్స్, కొన్ని టాయ్ షాప్స్ ఉన్నాయి. కొన్ని ఇవి మనం ఏమంటాం ఆహ్, హ్యాండ్ మేడ్ టాయ్స్ ఉంటాయి కదా! అవి చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరెప్పుడైనా కొత్త ఇల్లు ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఆడికెళ్ళి కొనుక్కోండి. మొత్తం వుడెన్ మేడ్ చాలా బాగున్నాయి. హ్యాండ్ మేడ్ అండ్ వుడెన్ మేడ్ ఐటెమ్సే. చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు భలే నచ్చినియి. కానీ ఏం తీసుకోలేదు. నచ్చితే చూడాలి గానీ కొనుక్కోకూడదు. జస్ట్ కిడ్డింగ్. సో, మీకు నచ్చితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం చాక్లేట్ ఫ్యాక్టరీలో ఒక 5-10 మినిట్స్ ఉన్నాం. మొత్తం తిరిగేసాం. చాక్లేట్స్ ఏమైనా కొనుక్కుందామంటే అనిపించింది గానీ యూ నో నేనైతే తినటం మానేసా చాక్లేట్ బేసికల్లీ. యూ నో ఐ యామ్ గెట్టింగ్ ఫ్యాటర్. సో, అందుకనేసి కొంచెం షుగర్ ఐటెమ్స్ పక్కన పెట్టా. బట్ వాళ్ళేదో చాక్లేట్స్ అన్నారు గానీ నాకు ఐ ఫెల్ట్ రియల్లీ ఓవర్ ఎక్సైటెడ్. చాక్లేట్స్ ఇస్తారు కదా! అనేసి అడిగితే ఒక చాక్లేట్ ఇచ్చాడు. సర్లే ఏదో ఒకటి లేరా బాబు అనేసి తినేసొచ్చాం. అదయిపోయింది. చాక్లేట్ ఫ్యాక్టరీ మొత్తం చూసాం. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మేము దేనికెళ్ళాం? కాఫీ మ్యూజియం అనుకుంటా. కాదు కాదు. కాఫీ మ్యూజియం ఇట్స్ లాస్ట్. సమ్‌వేర్ లెట్ మీ చెక్ వాట్ ఆర్ ద ప్లేసెస్ ఇన్ అరకు అగైన్. హ్మ్. హ్మ్. ఓకే. సో, కాఫీ మ్యూజియంకెళ్ళి ట్రైబల్ మ్యూజియంకెళ్ళాం ఫస్ట్. ఓకే. ఓకే. ట్రైబల్ మ్యూజియం. ఓకే. సో, ట్రైబల్ మ్యూజియంకెళ్ళాం. ఇక్కడికెళ్ళిన తర్వాత ఏందంటే రూ. 60 పర్ పర్సన్. ఓకే అనుకున్నాం. సో, ఆడికెళ్ళిన తర్వాత చూస్తే ఆన్‌లైన్ లేదన్నాడు. మా దగ్గర క్యాషే లేదు. అప్పటికి పొద్దున మొత్తం తిరుగుతూనే ఉన్నాం. అసలకి లెగ్స్ మొత్తం ఫుల్లు బర్న్ అయిపోతున్నాయి కింద. లెగ్స్ పెయిన్ వస్తున్నాయి. స్విమ్మింగ్ కూడా కొట్టాం కదా! సో, లెగ్ లెగ్ పెయిన్స్ వస్తున్నాయి. ఇంకా ట్రైబల్ మ్యూజియంలోకెళ్దామంటే క్యాష్ లేదు. క్యాష్ లేదు. ఇంకోటేం తెలుసా? అక్కడ ఏటీఎమ్స్ ఉంటాయి. పనిచేయవు. పక్కనే ఇండియన్ బ్యాంక్ సంథింగ్ ఏదో ఏటీఎం ఉంది. పని చేయట్లేదు. డబ్బులు రావట్లేదు దాంట్లో. ఎళ్లి కార్డ్ పెట్టి చూస్తే అసలకి ఔట్ ఆఫ్ సర్వీస్ అంటుంది. సరే ఇంకో దాంట్లోకెళ్ళి చూస్తే అది కూడా ఔట్ ఆఫ్ సర్వీస్. ఏటీఎం జస్ట్ ఉంటాయి. ఫర్ ద నామ్‌సేక్ అంతే. డబ్బులు రావట్లేదు దాంట్లో. ఈడు యమ్మారే అనుకోని సర్లే ఇదంతా కాదు అనేసి పక్కన షాప్‌లో నేను ఎక్కడికెళ్ళినా మిల్క్ తాగుతా. మా వాడు కొంచెం కాఫీ అని తాగేసాడు. ఆడ కూర్చొనున్నాం. ఈలోగా మన ఆటో బాబాయ్ తెలుసు కదా! ఈలోగా మనకి గ్యాప్ దొరికితే చాలు సందు దొరికితే ఎక్కడికో ఎళ్ళేసి మళ్ళీ వచ్చేస్తాడు. వచ్చాడు చెప్పాడు బాబాయ్. ఈ ట్రైబల్ మ్యూజియం ఇవన్నీ మనకొద్దులే. సో, మన దగ్గర క్యాష్ కూడా లేదు. మళ్ళీ ఇంకోటేందో మాకు రిటర్న్ కూడా క్యాష్ లేదు. మళ్ళీ వైజాగ్ రావటానికి. సర్లేరా బాబు ఏదైతే అనుకోని ట్రైబల్ మ్యూజియం వద్దులే. ట్రైబల్ మ్యూజియం క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే క్యాష్ లేదు. రూ. 60 రూ. 120 ఏం లేవు. డబ్బులు లేవు. అదే మీకు ముందే చెప్పా. డబ్బులు కావాలి. అరకులో డబ్బులు కావాలిరా బాబు! లిక్విడ్ క్యాష్ లేకపోతే అరకులో తిరగటం కష్టం. చాలా కష్టం. నిజంగా. అది అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది. లిక్విడ్ క్యాష్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ఓకేనా. సో, తర్వాత లాస్ట్‌కి ఇట్స్ అరౌండ్ 6:30, 7 ఇంత అయిపోయింది. 7:30 నెక్స్ట్ వి వెంట్ ఫర్ కాఫీ మ్యూజియం. కాఫీ మ్యూజియంకెళ్ళిపోయాం. సో, కాఫీనా? ఆ! కాఫీ మ్యూజియంకెళ్ళిపోయాం.
నిజంగా గైస్ కాఫీ మ్యూజియం అంటే ఓవరాల్ కాఫీయే. కాఫీ ప్రొడక్ట్సే అన్నీ. ఆ బీన్స్, కాఫీ బీన్స్ ఇవన్నీ అసలుకి అబ్బో! మీరెక్కడ చిన్న చిన్నవి చూసినా మళ్ళీ కొన్ని గేమ్స్ ఉన్నాయి బ్రో. ఆర్చరీ గేమ్ ఒకటుంది. అసలెవరు లేరు. సో, ఈళ్ళకెళ్ళి కొట్టేసి వచ్చేసాం మేమే ఆడొదిలేసి. మళ్ళీ బాక్స్ క్రికెట్ ఉంది. ఆ! ఎక్స్‌క్యూజ్ మీ. మిషన్‌లోంచి వచ్చే బాల్ ఉంటది కదా! సో, అది బాక్స్ క్రికెట్. కొన్ని గేమ్స్ ఉన్నాయి పక్కన పిల్లలకి ఆడుకోవటానికి. బావున్నాయి. ఇంకోటి ఒకడు లైవ్ మ్యూజిక్ పెట్టాడనమాట. ఆడెలా పాడుతున్నాడంటే 'కలేజా' సినిమాలో ఒక అమ్మాయిని "అరే బాబా బాబా ఆపరా బాబు" అంటారు కదా! నాకదే ఫీలొచ్చింది. వాడు ఏవో సాంగ్స్ పెట్టాడు. అది ఏ లాంగ్వేజో కూడా నాకు తెలీదు. వాళ్ళు నాకు తెలిసి లోకల్ లాంగ్వేజ్ అనుకుంటా. వరస్ట్. నాకసలకి అబ్బో! అనిపించింది. ఆ కాఫీ మ్యూజియంలో అంతమంది డిఫరెంట్ కల్చర్ అండ్ డిఫరెంట్ పీపుల్ వస్తే వాడు ఆ సాంగ్ పెట్టాడు వాడు. అబ్బా! అద్భుతం. కానీ ఈళ్ళు ఈ కాఫీ మ్యూజియంకొచ్చే ఒక ఎలా వస్తారంటే ఒక పర్సెప్షన్ ఏందంటే అరకు దాకా వచ్చాం. కాఫీ మ్యూజియంలో కాఫీ తాగకపోతే ఎలా అనేసి ఎళ్ళిపోతారనమాట. కాఫీ మ్యూజియంకి. మేము అసలు కాఫీ అక్కడ ట్రై చేయలేదులే. సో, బేసికల్లీ ఆడు గూడా ఈడు లిక్విడ్ క్యాష్ అడుగుతారేమో అని డౌట్ మాకు. సో, అందుకనేసి ఒకసారి కాఫీ మ్యూజియం మొత్తం ఒక రౌండేసాం. రౌండేసి అక్కడ గూడా కొన్ని హ్యాండ్లూమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కొనుక్కోవచ్చు బానే ఉన్నాయి. చాక్లేట్ మాక్సిమం అన్నీ కాఫీయే. కాఫీ బీన్స్, కాఫీ పౌడర్. సో, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీ పౌడర్స్. అబ్బో! అద్భుతం. అయిపోయింది. మొత్తం ఓవరాల్ కవర్ చేసాం. నెక్స్ట్ ఇంటికి రావాల్సిన టైం అయింది. ఇక్కడ ఇంకొక అద్భుతం. సో, వాడు చెప్పిన 7 ప్లేసెస్ చూపిచ్చాడు. మేము ట్రైబల్ మ్యూజియం తప్ప రిమైనింగ్ 6 ప్లేసెస్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసాం. చాలా అంటే చాలా బావుంది. కానీ నిజంగా నేను చెప్తున్నదేందంటే, అరకు చూడాలంటే 1 డే సరిపోదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అరకు చూడాలంటే 1 డే సరిపోదు. మేము ఫస్ట్ చాపరాయి దగ్గర ఎక్కువ సేపున్నాం. రిమైనింగ్ ప్లేసెస్ అన్ని దగ్గర ఒక 15-20 మినిట్స్, 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఇలా ఉన్నామనమాట. సో, మేము అలా ఉంటేనే మాకు 1:00 స్టార్ట్ చేసిన వాళ్ళమి 7:30, 8 అయిపోయింది. 7:30 అయిపోయింది. అలా కవర్ చేస్తేనే. కానీ ఇంకా మేము ఫుల్ కవర్ చేయలేదు ఏది. జస్ట్ అలా అలా చూసుకుంటూ ఎళ్ళిపోయాం. కానీ నిజంగా 1 డే ఇట్స్ నాట్ సఫిషియంట్. ఓకేనా. సో, ఇన్ కేస్ మీరు ఫోటోలు ఇవన్నీ గట్టిగా దిగాలనుకుంటే మాత్రం 1 డే అస్సలు సరిపోదు. మేక్ ష్యూర్ యూ హావ్ 2 ఆర్ 3 డేస్. రూమ్స్ గురించి ఇవన్నీ నాకు తెలీదు. ఎందుకంటే నేను అక్కడికెళ్ళి రూమ్‌లో ఏమి స్టే చేయలేదు. సో, ఇవైతే నేను చెప్పగలను. ఇక్కడ ఇంకోటేంది తెలుసా? బాబాయ్ గాడు ఏం చెప్పాడు మనకి ఆటో ఎక్కగానే, రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్, ఆటో అదే బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ దగ్గర దింపేస్తా బ్రో అనేసి అన్నాడు. ఓకే. అనేసి అనుకున్నాం. సీన్ కట్ చేస్తే ఫస్ట్ బస్ స్టాండ్‌కి తీసుకొని పోయాడు. ఎళ్ళేసాం. బ్రో అక్కడ అంటే తీసుకొని వెళ్ళిపోయి 7:30 ఆ టైంలో. ఆ పక్కనోడిని అడిగాం. బ్రో వైజాగ్ బస్ ఎప్పుడంటే, లాస్ట్ బస్ ఎప్పుడో ఎళ్ళిపోయింది కదా! అన్నాడు. మాకు 2 నిమిషాలు ఏమి అర్థం కాల. లాస్ట్ బస్ ఎళ్ళిపోవటం ఏంది? బాబాయ్ గాడు 8:00 ఉంది బస్ ఉందన్నాడు మా ఆటో ఆయన. అంటే ఆ 8:00 కాదు 6:00కే లాస్ట్ బస్ వైజాగ్ అన్నాడు. 2 నిమిషాలు ఏమి అర్థం కాలేదు మాకు, మా వోడికి. 2 నిమిషాలు వైజాగ్ 6:00 అన్నాడు. ఏంది బాబాయ్ బాబాయ్‌కి తెలీదా ఏదనేసి అనుకున్నాం. అప్పటికి 7:45 అలా అవుతుంది. అయితే ఇంకా తర్వాత ఈ ఆటో వాడు ఉండేసి, "ఓకే బ్రో నాకు టైం అయిపోయింది. నేనెళ్ళిపోతా. ఓకేనా. మీరు జాగ్రత్తగా రైల్వే స్టేషన్‌కెళ్ళి ట్రైన్ ఎక్కండి" అన్నాడు. బ్రో నువ్వే కదా బ్రో బస్ స్టాండ్ కాకపోతే రైల్వే స్టేషన్ అన్నావు. రైల్వే స్టేషన్ కాకపోతే బస్ స్టాండ్ అన్నావు. ఇప్పుడేంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నా అంటే, "బ్రో కొంచెం అర్జెంట్ పనుంది బ్రో. కొంచెం అర్థం చేసుకో బ్రో" "అరె బాబు నీకు దండం రా బాబు" అనేసి అనుకున్నాం. సో, ఇలా ఉండిద్దనమాట. సో, ఆహ్, మాకు బస్సు లేదు. 6:00కి ఎళ్ళిపోయిందన్నాడు. అది ఎంతవరకు నిజమో కరెక్ట్ మాకు తెలీదు. సో, మేమైతే బస్ స్టాండ్‌లోనే ఉన్నాం. సో, కాఫీ మ్యూజియం పక్కనే బస్ స్టాండ్. సో, మేము బస్ స్టాండ్‌కొచ్చాం. మన ఆటో వాడు కూడా పొద్దున్నుంచి మనతోనే ఉన్నాడు కాబట్టి మేము కూడా మనోడిని ఏమనకుండా సో, మన ఏజే. "ఓకే బ్రో. సో, జాగ్రత్తగా ఎళ్ళిపో నువ్వు" అనేసి చెప్పేసాం. సో, రైల్వే స్టేషన్ అక్కడి నుంచి కొంచెం డిస్టెన్సే. సో, డిడ్న్ట్ గో టు రైల్వే స్టేషన్. బట్ బస్ స్టాండ్‌లోనే కూర్చున్నాం. కూర్చొని తర్వాత ఒక బస్సొచ్చింది. ఒక బస్సు. బస్సొస్తే బస్సోడిని అడిగాం. "బ్రో ఇక వైజాగ్ బస్సుందా?" అంటే, "ఉంది బ్రో" అన్నాడు. అప్పటికి 8 అయిందనమాట. సో, 8 అయిపోయింది. సో, "బ్రో 8 అయిపోయింది కదా! ఇంకా బస్సు ఏం రాలేదంటే" "ఆ బస్ కొంచెం లేట్‌గా వస్తది బ్రో. బట్ బస్సుంది వైజాగ్" అనేసి అన్నాడు. ఓకే అనుకున్నాం. సో, ప్రైస్ ఎంత ఉండిద్దంటే 180-190 ఉండిద్ది పర్ పర్సన్ అనేసి అన్నాడు. డూప్లెక్స్ బస్ ఉంది 8:00కి అది ఇది అనేసి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు కరెక్ట్‌గా తెలీదు గైస్. నేనైతే ఏం చెప్పలేను. యాక్చువల్‌గా బస్ ఉందో లేదో. ఎందుకంటే మేము ఎక్కలేదు కాబట్టి. సో, 180, 190 అన్నాడు ఫేర్ బస్‌కి. బానే ఉంది. ఈలోగా మా వోడు ఏం చేసాడు, పక్కన కారొచ్చిందనమాట. ఎళ్లి కారోడిని అడిగాడు. ఎంత తీసుకుంటారు వైజాగ్ అనేసి. వాడు 200 అన్నాడు. మా వోడు నెక్స్ట్ సెకన్ "పదరా ఎక్కేయి" అన్నాడు. నాకు 200 ఓకే అనిపించింది. నిజంగా ఓకే. సో, నీకు డూప్లెక్స్ బస్‌లో పోతే నీకు ఏసీ ఉండదు, ఏముండదు. అదే కారోడు అనుకో ప్రశాంతంగా కూర్చోబెట్టి ఏసీ ఏసి మంచి పాటలు పెట్టాడు. నేనైతే ఫుల్లుగా నిద్రపోయా. సో, ఎళ్ళేటప్పుడు ట్రైన్‌లో ఎళ్ళిపోయాం. వచ్చేటప్పుడు కార్‌లో వచ్చాం. అక్కడే 8:30కి ఆ టైంలో స్టార్ట్ అయ్యామనమాట. సో, అరకులో 8:30కి స్టార్ట్ అయితే ఇక్కడికొచ్చింది వైజాగ్ వచ్చేలోపు 10:30 అయిపోయింది.
సూపర్. అలా ఓవరాల్ అరకు ట్రిప్ మొత్తం కంక్లూజన్‌కి వచ్చేసింది. ఓకేనా? సో, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలేందంటే, అరకుకెళ్తున్నారనుకో, ఫస్ట్ ఏ లొకేషన్‌లో దిగాలి? బొర్రా కేవ్స్‌లో దిగాలా? అరకు వ్యాలీలో దిగాలా? అరకులో దిగాలా? ఫిక్స్ అవ్వండి. దిగిన తర్వాత ఇన్‌కేస్ ట్రైన్‌లో ఎళ్తే, దిగిన తర్వాత అక్కడి నుంచి ఏ ప్లేసెస్‌కెళ్ళాలో మీరు ఫిక్స్ చేసుకోండి. నో బ్రో నేను ఈ ప్లేసెస్‌కెళ్ళాలి. ఈ ప్లేసెస్‌కెళ్ళాలి. ఎంతయిద్దనేసి మీరు ప్యాకేజ్ మాట్లాడుకోండి. ఆడొక ప్రైస్ చెప్తాడు. నెగోషియేట్ చేయండి. ఫుల్ నెగోషియేషన్. మీరెంత నెగోషియేట్ చేస్తే వాడంత కిందకొస్తాడు. కిందకొచ్చేయాలి బాబాయ్ ఆటోమేటిక్‌గా. లేపోతే వేరే వాళ్ళని చూసుకోమని చెప్తే వాడు ఆటోమేటిక్‌గా వాడేందంటే వాళ్ళు రోజు మొత్తం మనతోనే ఉంటారు గైస్. మార్నింగ్ మనం ఆటో తీసుకున్న దగ్గర నుంచి ఈవినింగ్ మనం దింపేదాకా వాడు మనతోనే ఉంటాడు. ఎక్కడికి పోడు. నేను చెప్పా మాతో వచ్చినోడు, "బ్రో కొంచెం తిను బ్రో, ఏమన్నా తిను బ్రో" అంటే, "నో, నో, నో. కొరే కాఫీ అన్నా తాగరా బ్రో" అంటే, "నో బ్రో మాకొద్దు బ్రో" ఇది. "మరి ఇలా ఉన్నావేంట్రా బాబు ఇస్తున్నాం కదా తాగరా డబ్బులేం అడగనులేరా బాబు" అన్నా. ఆడేం తాగలేదు, తినలేదు. సరే మంచోళ్ళలానే ఉన్నాడు గానీ, ఇంక వదిలేసాం మేము గూడా. అరే సర్లే ఇట్స్ ఓకే. ఇట్స్ అప్ టు యూ అనేసి. అయిపోయిందా? ఏదో చెప్తున్నా? సారీ నాకు కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ నాకేం గుర్తుండదు నేను టాపిక్ డైవర్ట్ అయిపోతే. ప్లేసెస్ ఫిక్స్ అయిపోండి. ఏ ఏ ప్లేసెస్ చూద్దామనేసి. ఇన్‌కేస్ బొర్రా కేవ్స్ దగ్గర దిగితే బొర్రా కేవ్స్ నుంచి అరకుకి చూసుకొని ప్యాకేజ్ మాట్లాడుకొని వచ్చేయండి. బైక్స్ మీద వెళ్తే ది బెస్ట్. ది బెస్ట్ ఏందంటే బైక్స్ మీద వెళ్ళిపోవటం. సో, అంతా మన దగ్గర ఉంటది. సో, కొంచెం హెవీ డ్రైవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం నీట్‌గా ఫాస్ట్ ఫాస్ట్ హ్యాండిల్ చేసేవాళ్ళు వెళ్ళిపోండి. చాలా బావుంటది. ఇంకోటి చెప్పాల్సిందేందంటే అరకులో లిక్విడ్ క్యాష్ తప్ప డిజిటల్ పేమెంట్స్ ఉండవు. మాక్సిమం అంటే కొన్ని షాప్స్‌లో ఉన్నాయి బ్రో. బట్ యూ నీడ్ టు హావ్ సమ్ లిక్విడ్ క్యాష్ ఇన్ యువర్ పాకెట్స్. చూసారా మేము ట్రైబల్ మ్యూజియంకెళ్ళి గూడా మేము బయటకొచ్చేసాం. ఎందుకంటే వి డోంట్ హావ్ ద క్యాష్. లిక్విడ్ క్యాష్ లేదు మా దగ్గర. ₹60 లేవు మా దగ్గర. ఒక పర్సన్‌కి ₹60 ₹120 లేవు బతుకులు మాయి ఆడికెళ్తే. ఓకేనా? సో, అలా ఉండిద్దనమాట. ఎవరిని అడగలేం. ఏటీఎమ్స్ పనిచేస్తున్న పక్కనే ఉంటది మరి. ట్రైబల్ మ్యూజియం పక్కనే ఏటీఎం ఉంటది. అది పనిచేయదు. డబ్బులు రావు. ఔట్ ఆఫ్ సర్వీస్ అంటది. అమ్మా! ఇద్దిరా బాబు అనేసి అనుకున్నాం. అలా ఉంటది. సో, అరకుకెళ్తే లిక్విడ్ క్యాష్ పక్కా మెయింటైన్ చేయండి. ఏ ప్లేసెస్‌కెళ్ళాలో ముందే చూసుకోండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏందంటే బైక్ రెంటల్స్ ఉండవు. బైక్ రెంటల్స్ ఉండవు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బైక్ రెంటల్స్ కావాలా వైజాగ్‌లో తీసుకొని ఇక్కడి నుంచి ఎళ్ళిపోండి. లేపోతే మీ దగ్గర బైక్స్ ఉన్నాయా? ఫ్రెండ్ బైక్స్ ఉందా? వాటి మీద ఎళ్ళిపోండి తప్ప అరకులో బైక్ రెంటల్స్ ఉండవు. ఓకేనా? చెప్తారు చాలామంది బైక్ రెంటల్స్ ఉంటాయి బ్రో ఎళ్ళిపో బ్రో అని. మా వాడే చెప్పాడు మా ఫ్రెండ్ ఒకడు బైక్ రెంటల్స్ ఉంటాయని. గుడ్డిగా నమ్మేసి ఎళ్ళిపోయాం. లెవ్వాడ. ఏం చేస్తాం? ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. సో, అలా ఉండిద్దనమాట. సో, చూసుకోండి నేను చెప్పినవి మీరు మీరు రిపీట్ చేసుకోవద్దు మిస్టేక్స్. ఓకేనా? సో, నేను ఒకటే చెప్తున్నాను ఏందంటే బైక్ రెంటల్స్ ఉండవు. లిక్విడ్ క్యాష్ క్యారీ చేయండి. ఓకేనా? ఏ ప్లేసెస్ చూసుకోవాలో ముందే మీరు ఫిక్స్ అవ్వాలి. సో, ఈ ప్లేసెస్ చూడాలి, ఈ ప్లేసెస్ చూడాలి, ఈ ప్లేసెస్ చూడాలి ముందు మీరు ఫిక్స్ అవ్వండి. ఆన్‌లైన్‌లోకెళ్ళండి. గూగుల్‌లో ఫోటోస్ చూడండి. ఓకే. ఇది బెస్ట్ ప్లేస్ మంచి ఫోటోలు దిగొచ్చు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక టాప్ 7 ప్లేసెస్ మీరు ఫిక్స్ అయిపోండి. మీరు ఫిక్స్ అయిపోయి బ్రో ఇన్‌కేస్ మీరు బైక్స్ మీద కాకుండా ఇలా ఎళ్తే బ్రో నేను ఈ ప్లేసులు చూద్దాం అనుకున్నా ఏందో చెప్తావు ఆటోలో. ఆడింతని చెప్తారు. కొన్నేందంటే జీప్‌లుంటాయి. జీప్‌లు, కొన్ని కార్లు. ఇవేందంటే ఈ జీప్, కార్లేందో బొర్రా కేవ్స్‌కెళ్ళిపోతాయి డైరెక్ట్‌గా. సో, అన్నీ చూపిచ్చేసి బొర్రా కేవ్స్ తీసుకొని పోతారు. అది మీ ఇష్టం. మీరు బొర్రా కేవ్స్ చూడాలనుకుంటే అరకులో దిగేసి అలా చూసుకోవచ్చు. లేకపోతే బొర్రా కేవ్స్ దగ్గర దిగేసి అలా రావచ్చు. బొర్రా కేవ్స్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి. బట్ బొర్రా కేవ్స్ ఒక్క రోజులో చూడాలంటే చాలా కష్టం. బొర్రా కేవ్స్ ఎంటైర్‌లీ హ్యూజ్. ఓకేనా? సో, హ్యూజ్ దాన్ని మీరు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో చూడలేరు. యూ నో అంటే గుహ ఉంటది. దానికి టెంపుల్ ఉంటదని మా వాళ్ళు చెప్పడం తప్ప నేనెప్పుడు ఎళ్ళలేదు. బట్ బుర్రా కేవ్స్ ఈస్ హ్యూజ్. దాని పక్కనే కట్కి వాటర్ ఫాల్స్ ఉంటాయి. అది ఇంకా బావుంటదంట. సో, మేము ఆ రెండిని ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో, మేము ఏ ఏ ప్లేసెస్ చూడలేదో అవన్నీ మేము నెక్స్ట్ ప్లాన్ చేసామనమాట. సో, మీరు ఇలా ప్లాన్ చేసుకోకుండా యూ ప్లాన్ ఇట్ ఇన్ ఎ వే దట్ యూ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 2 ఆర్ 3 డేస్. ఓకేనా? ఇదైతే చెప్పగలను. సో, ఇవి మేము చేసిన మిస్టేక్స్ అండ్ మేము ఇలా వచ్చాం. ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఓకేనా? సో, నేను అందుకే ఈ వీడియో స్పెషల్‌గా ఇంత సేపు తీసుకొని మీకు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో, అరకులో మీకెళ్ళాలనుకుంటే ఇన్‌కేస్ బస్, ట్రైన్ అదే బైక్ కాకుండా ఎళ్ళాలంటే ఇలా ఉండిద్దనమాట జర్నీ. ప్యాకేజ్‌లు మాట్లాడుకోవాలి. ఇంత ప్యాకేజ్ బ్రో పర్ పర్సన్‌కి ఒక గ్రూప్‌కి ఇంత అయితే ఇంత అయిద్ది అనేసి ఉంటది. ఒకటే చెప్తా పర్ పర్సన్‌కి 500-600 ఇనఫ్. ఇనఫ్. దానికంటే ఎక్కువెళ్ళిందా మీరు నెగోషియేషన్ చేసేయాలి. నెగోషియేషన్ ఎలా చేయాలంటే ఇంక వాడొచ్చేయాలి కిందకి. ఇంక మీ బిజినెస్ స్కిల్స్ తీసుకొనొచ్చేయాలి నెగోషియేషన్స్‌కి. ఓకేనా? సో, అదనమాట నేను చెప్తా. మా జర్నీ అయితే అద్భుతం. అరకు అయితే నిజంగా చెప్తున్నా చాలా అద్భుతం. చాలా అద్భుతంగా అయిపోయింది.
బట్ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అంటూ అలాంటిదేమి ఉండదు. చాలా బావుంటది. ప్రతి ప్లేస్‌లో మేము ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఫోటోస్ దిగేసి అంటే మా వాడు దిగడు. నన్నే తీస్తా ఉంటాడు ఫోటోలు. మేము కొన్ని రీల్స్ అలా తీసుకున్నాం. ఆ రీల్స్ పోస్ట్ చేయకూడదు. ఓకేనా. సో, చాలా బావుంది గైస్. నిజంగా అరకు ఒక మెంటల్ పీస్‌నిచ్చేస్తది అరకు. మీరు గాని ఎళ్తే మాత్రం ఎప్పుడైనా మీరు లోగా ఫీల్ అయినా గాని కొంచెం గ్యాప్ కావాలి. మొత్తం ఈ కెరీర్ ఈ బర్డెన్స్ ఇవన్నిటి నుంచి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే అంటే నేను ఇప్పటిదాకా చూసింది అరకు. అరకుకెళ్తే బెస్ట్. ఓకేనా. సో, యూ విల్ బి హావింగ్ లాట్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఇంకోటేందంటే వాళ్ళు 7:30 తర్వాత నుంచి బయటికి తిరగరంట. మనం ఎళ్ళిన ప్లేసెస్‌కి మనం వెళ్ళాలంటే కొన్ని కొన్ని దాటాలనమాట. కొన్ని లోపలికెళ్ళిపోవాలి. సో, అన్నని అడిగాం. "అన్న ఇక్కడ ఫుల్ అడవిలాగానే ఉంది గదా! టైగర్స్ ఇవన్నీ వస్తాయంటే" "వస్తాయి బ్రో" అన్నాడు. మరెందుకు బ్రో ఇలా అసలు లైట్లు లేవు బ్రో. ఆ రూట్‌లో లైట్లు లేవు. మేము 6:30 ఆ టైంలో తిరుగుతున్నాం ఆ ఆటోలో. లైట్లు లేవు. బ్రో ఇక్కడ అసలు లైట్లే లేవు బ్రో. ఏమైనా జంతువులొస్తే ఏంది పరిస్థితి అంటే 7:30 తర్వాత ఎవరు తిరగరు బ్రో అన్నాడు. అరే! షాక్. ఎందుకు బ్రో అంటే టైగర్స్ ఇవన్నీ వస్తాయి బ్రో. సో, పోలీసోళ్ళు మాత్రం పెట్రోలింగ్ చేస్తా ఉంటారు. పోలీసులు తిరుగుతా ఉంటారు అటు ఇటు డే, నైట్ మొత్తం. సో, ఏమైనా అయితే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనేసి అన్నాడు. ఓకే. ఓకే. ఏజెన్సీ ఏరియాలోనే ఉంది. బావుందనేసి అనుకున్నాం. బెస్ట్. వాళ్ళకైతే బెస్ట్. బట్ వెన్ యూ గో ఆన్ బైక్స్ అట్ దిస్ నైట్ టైమ్ 7:30-10 7:30 నుంచి నైట్ ఎంతైనా గానీ యూ జస్ట్ బీ కేర్‌ఫుల్. ఏవి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. మేము ఇవి స్టార్ ఫ్రూట్ తీసుకోవడానికెళ్ళాం కదా! స్టార్ ఫ్రూట్. అక్కడ నాకు పులి శబ్దం వినిపించింది. అని. నాకు 2 నిమిషాలు అసలు నా గుండె డయల్‌లోకొచ్చేసింది. అసలు ఓరి అమ్మారే! ఏదోరా బాబు ఇదెక్కడో అంటుంది ఏందనేసి. కాసేపు అలానే ఆగిపోయా. ఆగిపోయి మొత్తం చుట్టూ చూస్తే ఏం లేదు. ఓకే. మేబీ నా సబ్‌కాన్షియస్ మైండ్ నన్ను టెస్ట్ చేస్తుందేమో అనేసుకొని ఫాస్ట్ కాయలు కోసేసుకొని నేను మా వోడు ఫాస్ట్‌గా వచ్చేసాం. ఓకేనా. కానీ నిజంగా అద్భుతం. అరకు అయితే అద్భుతం. చాలా బావుంది. ఎళ్ళండి ఫ్యామిలీస్‌తో ఎళ్ళండి. నిజంగా ఒక డిసెంబర్, నవంబర్ ప్లాన్ చేసుకోండి. జాన్వరి, సో, ఫిబ్రవరి ఈ 4 మంత్స్ మీకెప్పుడు కావాలంటే అప్పుడు ప్లాన్ చేసుకొని ఎళ్ళిపోండి. సో, ఫ్యామిలీస్‌తో ఎళ్తే మాత్రం ఇట్స్ బెటర్ యూ టేక్ ఎ ప్యాకేజ్. సో, బైక్స్ మీద కాకుండా అలా ఆటోలోకి తీసుకొని వెళ్తే కొంచెం బెస్ట్. బైక్స్ మీద అయితే మళ్ళీ తడిసిపోతారు పేరెంట్స్. సో, మనం చూడలేం వాళ్ళని తర్వాత. సో, యూ టేక్ సమ్ ఆటో ఆర్ క్యాబ్ గాని ఏదో ఒకటి తీసుకొని మాట్లాడుకొని ఎళ్ళండి. ఓకేనా. ఫ్రెండ్స్‌తో ఎళ్తే మాత్రం వర్షంలో తడవండి. అప్పుడే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తది. మేము అరకుకెళ్ళినప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ అలా చినుకులు పడ్డాయి అంతే. బావుంది. తర్వాత నుంచి కొంచెం మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం కూల్ అయిపోయింది. చాలా అంటే చాలా బావుంది గైస్ నిజంగా అరకు. వెళ్ళండి. వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయండి. కానీ ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో, వీడియో అయితే 1 అవర్ ఉంది. సో, నాకు తెలిసి ఈ 1 అవర్‌లో మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను టోటల్‌గా అరకు గురించి. కానీ కొన్ని ప్లేసెస్ మేము తిరగలేదు. ఐ అగ్రీ. బట్ ఆ ప్లేస్ అని మేము నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మేము అరకుకెళ్ళినప్పుడు మేము ప్లాన్ చేసి చెప్తాం. ఓకేనా. సో, టిల్ దెన్ డూ సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ బీటెక్ కెరీర్ గైడ్. అండ్ ఇంకోటేందంటే ఛానల్‌కి పేరు మారుద్దాం అనుకుంటున్నాను నేను. ఆ పేరేందో మీరు చెప్తే నేను ఇన్‌కేస్ నాకు నచ్చితే ఐ విల్ అప్‌డేట్ ద ఛానల్. సో, మన గురించి తెలిసిందే కదా! వ్లాగ్స్ అయితే రీసెంట్‌గా స్టార్ట్ చేశాను నేను. ఆ వ్లాగ్స్ ప్లస్ మన కెరీర్ గైడ్. సో, మనం ఏందంటే జాబ్స్ పోస్ట్ చేస్తాం. ఈ రెండిటికి లింక్ అయ్యేటట్టు ఒక టైటిల్ ఇస్తే నేను ఆ టైటిల్ మన ఛానెల్‌కి పెట్టేస్తా బ్రో. ఓకేనా. సో, కొంచెం చూడండి. నేనైతే అన్నిటిని చూస్తున్నా గానీ ఐ డోంట్ ఫీల్ లైక్ ఓకే. నేమ్ అయితే నాకు అంత సూటబుల్ అవ్వట్లేదు. నా ముందు ఛానెల్ ఉంది. మా ఫ్రెండ్ కృప అని ఒక అమ్మాయి ఇచ్చిందనమాట. అఖిల్ వీఈజీ అబ్ అని ఒక పేరు ఇచ్చిందనమాట. ఐ వాస్ వండరింగ్ లైక్ అఖిల్ వియర్డ్ అబ్. సో, వాట్ ఈస్ వీఈజీ అబ్? వి మీన్స్ వ్లాగ్స్, ఈడీ మీన్స్ ఎడ్యుకేషనల్, అబ్ ఇట్స్ కలెక్షన్ కైండ్ ఆఫ్ థింగ్. నేమ్ చాలా బావుంది అనేసి సూపరుంది అనుకున్నా. దట్ వాస్ మై ఓల్డ్ ఛానల్. నీకు ప్రొనౌన్సియేషన్ అప్పుడు ఎలా ఉంటదంటే అఖిల్ వియర్డ్ అబ్. వియర్డ్ కొంచెం విచిత్రంగా ఉంటది. వియర్డ్ అబ్ భలే ఉంది కదా! ప్రొనౌన్సియేషన్ ఇట్స్ డిఫరెంట్. బట్ వెన్ యూ స్పెల్ దట్ వర్డ్ అఖిల్ వీఈడీహెచ్‌యుబీ అఖిల్ వియర్డ్ అబ్. ఆ ఛానల్ ఇంకా లైవ్‌లో ఉంది. బట్ ఇట్స్ ఆన్ కాలేజ్ మెయిల్. సో, అది అకౌంట్ ఇన్‌యాక్టివ్‌లో ఉంది. బట్ యూట్యూబ్ ఛానల్ అయితే రన్నింగ్‌లో ఉంది. మోర్ దెన్ ఐ హావ్ లాక్స్ ఆఫ్ వ్యూస్ ఆన్ దట్. బట్ ఏం చేస్తాం? అప్పుడు స్టార్టింగ్ వైజాగ్ వచ్చినప్పుడు బ్లాగ్స్ స్టార్ట్ చేసేలా గైస్. ప్రెజెంట్ అయితే ఈ ఛానల్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఓకేనా. సో, ఐ విల్ బి రిలీజింగ్ ఆల్ దీస్ వ్లాగ్స్ ఇన్ షార్ట్స్ ఓన్లీ. నేను స్పెషల్‌గా ఇలాంటి వీడియోలు ఏమైనా లెంగ్తీ వీడియోలు అయితే ఇలా వీడియో చేసి చెప్తా. బట్ ఏందంటే చిన్న నేను ఎక్కడికైనా ఎళ్తే ఐ విల్ బి పోస్టింగ్ దిస్ షార్ట్స్ ఓన్లీ. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్ యూట్యూబ్ ఆల్గోరిథమ్ ఆఫ్ అవర్ పేజ్. ఓకేనా. యూ వీడియోస్ ఓకేనా. ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దెమ్. బట్ షార్ట్స్ అనుకో మనం ప్రెజెంట్ అవి అంత వాడం కాబట్టి ఇట్స్ బెటర్ వెన్ విల్ బి టేకింగ్ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్. ఓకే. సో, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో గైస్. అండ్ అరకు ప్లాన్ చేస్తే మాత్రం ఇయన్నీ గుర్తుపెట్టుకోండి. సో, రెంటల్ బైక్స్ ఉండవు. డబ్బులు కావాలి. ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి. ఈ 3 థింగ్స్ ఓకే. అండ్ లెట్స్ క్యాచ్ అప్ ఇన్ అనదర్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై బై.